Hi guys, good evening. Right, start అవుతుందండి. ఓకే, రైట్ స్టార్ట్. ఓకే గైస్, ఎస్టర్డే క్లాస్లో సర్వీస్ నౌ అనే అప్లికేషన్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, మాన్యువల్గా బిజినెస్ ప్రాసెస్ని చేయటం వల్ల ఎంప్లాయీస్ టైం వేస్ట్ అవుతుందని మనం డిస్కస్ చేసుకున్నాం. అసలు సర్వీస్ నౌ అనేది అసలు వాట్ ఈస్ సర్వీస్ నౌ? ఈరోజు ఎండ్ టు ఎండ్ అంటే మనం 2.5 months ఏం నేర్చుకుంటామో, ప్రతిరోజు ఏం చేస్తామో ఆ 2.5 months అది ఈ రోజు డిస్కస్ చేద్దాం. అంటే ఈ కోర్స్ కంప్లీట్ అవ్వడానికి 2.5 months పడుతుంది. ప్రతిరోజు మనం ఏమి నేర్చుకోవాలనుకుంటాం, ఏం నేర్చుకుంటామో అది ఈ క్లాస్లో ఎండ్ టు ఎండ్ చూద్దాం అనమాట. ఓకే, అంటే ఇప్పటికే మీకు ఇంకా సర్వీస్ నౌ అనే ప్లాట్ఫామ్ నేను ఓపెన్ చేసి చూపించాలి, కానీ ఓపెన్ చేయకుండానే మనం ఎండ్ టు ఎండ్ ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుంటే, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ని ఎలా ఉంటుంది అనేది కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే, విజువల్గా రైట్. చాలా మందికి వాట్ ఈస్ సర్వీస్ నౌ అంటారు. వాట్ ఈస్ సర్వీస్ నౌ? సర్వీస్ నౌ అంటే ఏంటి? యాక్చువల్లీ సర్వీస్ నౌ కంపెనీ నేమ్. ఓకే, అది ఒక ప్లాట్ఫామ్ ని రిలీజ్ చేసింది, అది నవ్ అనే ప్లాట్ఫామ్ అనమాట. సరే, అది ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం. మరి జనరల్ ఒక డెఫినేషన్ ఉంటుంది కదా, సర్వీస్ నౌ ఈజ్ ఏ సర్వీస్ నౌ ఈజ్ ఏ క్లౌడ్ based platform to manage and automate business process. Okay, right. Service now is a cloud based platform అన్నమాట. యాక్చువల్గా ఎందుకు చేస్తున్నాం? టు మేనేజ్ అండ్ ఆటోమేట్ ద బిజినెస్ ప్రాసెస్ అనేది మాన్యువల్ గా చేయటం వల్ల చాలా డిలే అవుతుంది, ఎంప్లాయీ టైం వేస్ట్ అవుతుంది. అందుకని ఈ సర్వీస్ నవ్ అనే రైట్ ఈ ప్లాట్ఫామ్ ని మన బిజినెస్ లో యూజ్ చేసుకుంటే, ఎందుకు మనకి సర్వీసెస్ క్రియేట్ చేయడానికి కాదు, ప్లాట్ఫామ్ రైట్ ప్లాట్ఫామ్ ఏంటది సంథింగ్ ప్రాసెస్ ని, ఈ బిజినెస్ ప్రాసెస్ ని క్రియేట్ చేయడానికి కాదు. బిజినెస్ ప్రాసెస్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు ఎవరు? బిజినెస్ అనలిస్ట్ లాంగ్ విత్ రైట్ మన డిపార్ట్మెంట్ మేనేజర్ అన్నమాట. వీళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. ఈ ప్రాసెస్ మాన్యువల్ చేయడం వల్ల డిలే అవుతుంది కాబట్టి అందుకు సర్వీస్ నవ్ అనే కంపెనీ ఇచ్చే ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకున్నాం. ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఏ క్లౌడ్ బేస్డ్. మరి క్లౌడ్ అంటే ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ టు మేనేజ్ అండ్ ఆటోమేట్ ద బిజినెస్ ప్రాసెస్. అంటే బిజినెస్ ప్రాసెస్ ని మాన్యువల్ గా చేసే బదులు ఆటోమేట్ చేయడం వల్ల ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మనకి చాలా టైము రైట్ వేస్ట్ అవ్వకుండా ఎంప్లాయీస్ టైం అనేది ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు. అది బిజినెస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సరే, క్లౌడ్ అంటే ఏంటి? సింపుల్. క్లౌడ్ చాలా మందికి తెలుగులో క్లౌడ్ అంటే మేఘాలు అంటారు. రైట్, ఓకే. క్లౌడ్ కి ఆపోజిట్ వర్డ్ ఫిజికల్ అన్నమాట. ఫిజికల్ అంటే మన ఓన్. ఫర్ ఎగ్జాంపుల్ గైస్, మన ల్యాప్టాప్ ఉంది, మన ల్యాప్టాప్ కూడా ఒక సర్వరే. రైట్, ల్యాప్టాప్ విత్ కాన్ఫిగరేషన్స్, లాట్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. మనకి స్టోరేజ్ ఉంది ఇందులో, రైట్, లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి ఇందులో, ఆల్రెడీ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నాం, నెట్వర్క్ ఉంది, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇది మన ఫిజికల్ సర్వర్ అంటాం మన ల్యాప్టాప్ ని. క్లౌడ్ సర్వర్ అంటే ఏంటి? క్లౌడ్ అంటే మనది కాదు, వేరే ఎవరో థర్డ్ పార్టీ వాడు మెయింటైన్ చేస్తున్నాడు అనమాట.
వస్తూనే ఉంటారు. ఓకే, రైట్. థర్డ్ అంటే మనది కాదు, వేరే థర్డ్ పార్టీ వాడదని మీనింగ్ అనమాట. ఓకే, రైట్. ఈ క్లౌడ్ అనేది సర్వీస్ ప్రొవైడర్స్ టాప్ 3లో ఏడబ్ల్యూఎస్ వాడున్నాడు, లైక్ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వాడున్నాడు, తర్వాత జీసీపీ వాడున్నాడు, తర్వాత రైట్ అజ్యూర్ వాడున్నాడు. ఈ ముగ్గురు టాప్ 3 లీడర్స్ అనమాట క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. మరి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏముంటాయి అనేది చూద్దాం. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏముంటాయి అనేది వెరిఫై చేద్దాం గైస్. ఓకే, రైట్. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్. సెకండ్, సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తాడు, ఎందుకు డిస్కస్ చేయాలి ఇది మనం అంటే ఈ సర్వీస్ అనే ఈ ప్లాట్ఫామ్ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అనమాట. అందుకు క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం ప్రొవైడ్ చేస్తారా మార్కెట్లో అనేది చెక్ చేద్దాం. సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, రైట్. ప్రొవైడర్ ఏమి ఇస్తాడు, ప్రొవైడర్ గివ్స్ సర్వీస్ ప్రొవైడర్ ఏం ఇస్తాడు అనేది చూద్దాం. రైట్, మరి నువ్వేం చేయాలి, నువ్వేం చేయాలో వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ ఏంటో కూడా చూడవచ్చు. ఎగ్జాంపుల్, ఓకే. సర్వీసెస్ మార్కెట్లో ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే, ఫస్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లో ప్రొవైడర్స్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే, సింపుల్ గా సర్వర్ ని ప్రొవైడ్ చేస్తున్నాడు, తర్వాత స్టోరేజ్ ఇస్తాడు, నెక్స్ట్ నెట్వర్క్ ఇస్తాడు. నెట్వర్క్ ఈ 3 ఫెసిలిటీస్ మాత్రమే ఇస్తాడు, మిగతా ఏమి ఇవ్వడు అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఇచ్చేది సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్, ఈ 3 ఇస్తాడు. మరి ఆ 3 ఉంటే మనకి సరిపోద్దా అంటే నో. మరి మనం ఏం చేయాలి, మనం ఏదైనా దీన్ని యూజ్ చేసుకుని మన అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మనం రైట్ ఇందులో ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆపరేటింగ్ సిస్టమ్ ని, మన ఓన్ డేటాబేస్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి, రైట్. తర్వాత మన ఓన్ అప్లికేషన్స్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే వాడు ఇచ్చేది ఓన్లీ ఒక ప్లే గ్రౌండ్ ఇస్తున్నాడు సింపుల్ గా, రైట్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఏడబ్ల్యూఎస్ వాడు ఏడబ్ల్యూఎస్ లో EC2 ఇన్స్టెన్స్ ఉంది సరా, EC2 ఇన్స్టెన్స్ అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ లో ఒక ఇన్స్టెన్స్ EC2 ఇన్స్టెన్స్ ఇస్తున్నాడు సార్, అది ఎగ్జాంపుల్ అనమాట దానికి. ఓకే, రైట్ గైస్. అంటే సింపుల్ గా ఒక లేమన్ గా చెప్పాలంటే ఒక ఎంటీ హౌస్ ఇచ్చాడు, అందులో ఓన్లీ మనకి రైట్ ఎలక్ట్రికల్ అండ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాడు, అంతే. దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటాం, రైట్. అంటే మన ఓను రైట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి, మనమే డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకోవాలి, మన ఓన్ అప్లికేషన్స్ అందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. వాడు ఇచ్చేది ఓన్లీ సర్వర్ ఇస్తాడు, స్టోరేజ్ ఇస్తాడు, నెట్వర్క్ ఇస్తాడు. దానికి ఎగ్జాంపుల్ AWS లో EC2 ఇన్స్టెన్స్ ఉంది, రైట్. తర్వాత అజ్యూర్ లో వర్చువల్ మిషన్ ఉంటుంది, అజ్యూర్ లో ఏమంటే వర్చువల్ మిషన్ ఉంటుంది, రైట్. అవి ఎగ్జాంపుల్ అన్నమాట. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ లో ఇంకొన్ని ఎక్స్ట్రా ఇస్తాడు అనమాట క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఏమిస్తాడు సార్, వాడే సర్వర్ ఇస్తున్నాడు, వాడే స్టోరేజ్ ఇస్తున్నాడు, వాడే నెట్వర్క్ ఇస్తున్నాడు, వాడే ఓఎస్ ని కూడా ఇన్స్టాల్ చేసేస్తాడు, వాడే డేటాబేస్ ని కూడా ఇన్స్టాల్ చేసేస్తాడు. మరి మనం చేయాల్సింది మన ఓన్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవచ్చు, ఓన్ అప్లికేషన్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేసుకొని. సింపుల్. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చే సర్వీస్ సర్వర్ ఉంది, రైట్, నెట్వర్క్, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్ వాడిదే, డేటాబేస్ వాడు ఇన్స్టాల్ చేశాడు, మన ఓన్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనేది మన సర్వీస్ నవ్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. మన సర్వీస్ నవ్ అనే అప్లికేషన్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అనమాట. యాక్చువల్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి, సింపుల్ గా సర్వీస్ నవ్ వాడే సర్వర్ ఇస్తున్నాడు, వాడే స్టోరేజ్ ఇస్తున్నాడు, వాడే నెట్వర్క్ ఇస్తున్నాడు, వాడే ఆపరేషన్ ఇస్తున్నాడు, వాడే డేటాబేస్ ఇస్తున్నాడు. అంటే మనం ఏమి ఇన్స్టాల్ చేసిన పర్లేదు, వీటిని వాడే ఇస్తున్నాడు మన కోసం. సింపుల్. అయితే మన ఓన్ అప్లికేషన్స్ ఇందులో డెవలప్ చేయొచ్చా, చేసుకోవచ్చు. దాన్ని మనం కస్టమైజేషన్ అంటాం అనమాట. మనం కస్టమైజ్డ్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట సర్వీస్ నవ్లో. ఓకే, రైట్.
అంటే సర్వీస్ నవ్ అనేది ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్ ఉంది, ప్లస్ సాఫ్ట్వేర్ ఏజ్ సర్వీస్. సాఫ్ట్వేర్ ఏజ్ సర్వీస్. మరి ఇక్కడ ఏమి ఉంటాయి ఫెసిలిటీస్ అంటే, రైట్, ఇంకా ఎడిషనల్ ఫెసిలిటీస్ ఇస్తాడు వీడు. అంటే సర్వరు వాడదే, నెక్స్ట్ స్టోరేజ్ వాడదే, నెక్స్ట్ నెట్వర్క్ వాడదే, నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడదే, డేటాబేస్ వాడదే, వాడే అప్లికేషన్స్ కూడా డెవలప్ చేశాడు. రైట్. అంటే మనం ఏమీ చేయాల్సిన పిల్ల, సింపుల్ గా యూజ్ చేసుకోవడం తప్ప ఏం చేయాల్సిన పిల్ల, సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ సర్వీస్ నోలో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి చూసారా, ప్రీ డిఫైన్డ్ గా. ITSM, సెకండ్, ITSM, HRSD, ITOM, ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్స్. ఓకే. అంటే ఆల్రెడీ వీడు డెవలప్ చేశాడు. మన బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. మనం ఏమి సర్వీస్ నౌ ఎక్కడ ఇన్స్టాల్ చేసిన పనిలే, డైరెక్ట్ గా బ్రౌజర్ లోనే యాక్సెస్ చేసుకోవచ్చు సర్వీస్ నౌ URL యూజ్ చేసి. అంటే ఇక్కడ మనకి సర్వీస్ నవ్ ఇచ్చే ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ సర్వీస్ నవ్ ఇచ్చేది ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ ఏజ్ సర్వీస్, ఈ రెండు థింగ్స్ ఇస్తున్నాడు. సర్వీస్ నవ్ ఇచ్చేవాడు లైక్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఏజ్ సర్వీస్ అంటే ఏంటి అంటే ఇందులో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా కొన్ని అప్లికేషన్స్ బిల్డ్ చేశాడు. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఏం చేయాల్సిన పనిలే, మనం ఏమి ఇన్స్టాల్ చేసిన పనిలే. బట్ మన కస్టమైజ్డ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దాన్నే ఏమంటాం, ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్ అంటాం. అంటే మన ఓన్ అప్లికేషన్స్ కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ సర్వీస్ నో యాప్ ఇంజిన్ అని ఉంటుంది అనమాట. దాని ద్వారా మన కస్టమైజ్డ్ అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చెప్పాలంటే ఒక లేమన్ గా చెప్పాలంటే గైస్, వన్ సెకండ్, రైట్, ఒక లేమన్ గా చెప్పాలంటే ఈ సర్వీస్ వచ్చేసి మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో ఒక ఎంటీ హౌస్ అనమాట. ఎంటీ హౌస్ ప్రొవైడ్ చేస్తాడు. ఎంటీ హౌస్ లో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఏంటది? ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ ఇచ్చాడు. మిగతా థింగ్స్ అన్ని కూడా మనమే సెటప్ చేసుకోవాలి. అంటే టీవీ కానీ, సోఫా కానీ, లైక్ బెడ్ కానీ, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎంటీ హౌస్ ఇచ్చి అందులో ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చాడు అంతే. దానికంటే బెటర్ గా ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్ ఏంటంటే విత్ ఫర్నిచర్ ఇచ్చాడు. ఎంటీ హౌస్ ఇచ్చి అందులో మళ్ళీ విత్ ఫర్నిచర్ ఇచ్చాడు. అది ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్. ఓకే. రైట్. అంటే మనం ఏం చేయాలి? ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఇచ్చాడు, మొత్తం ఫర్నిచర్ అంతా ఇచ్చాడు. ఫుడ్ మాత్రం మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన ఓన్ ఫుడ్, మనం ఇచ్చే ఫుడ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. మరి ఇక్కడ హోటల్కి వెళ్తే నువ్వు ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? ఫుడ్ కూడా నువ్వు ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా? అసలు నువ్వు నీ థింగ్స్ ఏం తీసుకురాని డైరెక్ట్ గా వాడే మొత్తం వాడే లైక్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, వాడే కావాల్సిన సెటప్ చేసి పెట్టాడు, వాడే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, నీకు మొత్తం టోటల్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. మన సర్వీస్ నవ్ అనేది ఇప్పుడు ఈ 2 కేటగిరీస్ ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఈ 2 ఫెసిలిటీస్ మనకి ఇచ్చింది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అనేది ఆల్రెడీ కొన్ని అప్లికేషన్స్ నోట్ బిల్డ్ చేసి మన కోసం ఇచ్చాడు. వాటిని యూజ్ చేసుకోవచ్చు, మన బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఫుల్ఫిల్ చేయడానికి. మరి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే సింపుల్ గా మన ఓన్ అప్లికేషన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న వాటిని కాకుండా మన ఓన్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అందులో సర్వీస్ నౌ యాప్ ఇంజిన్ అని ఉంది, దాన్ని యూజ్ చేసి డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. రైట్. ఇది అందుకు మనం ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం సార్. లైక్ సర్వీస్ నౌ ఇస్ ఏ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ టు మేనేజ్ అండ్ ఆటోమేట్ బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడానికి, బిజినెస్ ప్రాసెస్ ని డిఫైన్ చేయడానికి కాదు, ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాడు ఎవడు? బిజినెస్ అనలిస్ట్ అండ్ మేనేజర్. వాళ్ళు ఆ స్టెప్స్ డిఫైన్ చేశారు. వాటిని మాన్యువల్ గా చేయకుండా ఈ సర్వీస్ నవ్ అనే కంపెనీ ఇచ్చే నవ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చింది. దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామంటే మేనేజ్ చేస్తున్నాం, మన లైక్ మేనేజ్ లేదా ఆటోమేట్ చేస్తున్నాం బిజినెస్ ప్రాసెస్ ని అని చెప్పొచ్చు అనమాట. గైస్, ఇక్కడ ఈ పాయింట్ ఎందుకు డిస్కస్ చేసాం ఇక్కడ? రైట్, క్లౌడ్ గురించి, సర్వీస్ ప్రొవైడర్స్ ఎంత అంటే మన ఈ సర్వీస్ ను కూడా రైట్ ప్లాట్ఫామ్ ఏజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ ఏజ్ సర్వీస్ ని ఇస్తున్నాం. ఎక్కడ కూడా మన సర్వీస్ నవ్వుని ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ గా బ్రౌజర్ లో URL టైప్ చేసి సర్వీస్ నవ్వు అనే అప్లికేషన్ యాక్సెస్ అవుతుంది. దాంట్లో మనం లాగిన్ అయ్యి డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్. ఓకే.
రైట్. మరి సర్వీస్ నౌని ఎప్పుడు వచ్చింది గైస్ మార్కెట్లోకి అనేది చూద్దాం. సర్వీస్ నౌనే ఈ ఎప్పుడు వచ్చింది మార్కెట్లోకి చూద్దాం. 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. 2004 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఈ సర్వీస్ నౌని. రైట్. సర్వీస్ నౌ అనేది కంపెనీ యాక్చువల్గా 2004 ఇయర్లో వచ్చింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఫ్రెడ్ లడ్డీ. ఇనీషియల్ గా సర్వీస్ నౌ ఇంట్రడ్యూస్ అయినప్పుడు దాని నేము గ్లైడ్ సాఫ్ట్ అన్నమాట. ఇది గ్లైడ్ సాఫ్ట్ అంటాం. గ్లైడ్ సాఫ్ట్. ఇనీషియల్ గా ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రం ఇచ్చింది. అది ITSM అప్లికేషన్ మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత గ్రాడ్యువల్ గా అప్లికేషన్స్ యాడ్ చేస్తూ వెళ్ళింది అనమాట. రైట్. సర్వీస్ నౌ అనే కంపెనీ 2004 ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది. ఫ్రెడ్ లడ్డీ అనేవాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇనీషియల్ గా దాని నేము గ్లైడ్ సాఫ్ట్. రైట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇనీషియల్ అప్లికేషన్ కూడా అది ITSM, ఆ తర్వాత HRSD కానీ ITOM కానీ లైక్ ITAM కానీ లాట్ ఆఫ్ అప్లికేషన్ తర్వాత వచ్చినాయి అనమాట. ఓకే. రైట్. ఇది ఒక జనరల్ టాపిక్ డిస్కస్ చేసిపోయాను. నెక్స్ట్ టాపిక్ గైస్, మనకి చాలా మంది ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు ఇప్పుడు సంథింగ్ మన సర్వీస్ నౌ అనేది ఒక టికెటింగ్ టూల్ అనుకుంటున్నారు. టికెటింగ్ టూల్. మరి రియల్ గా సర్వీస్ నౌ అనేది టికెటింగ్ టూలా అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సర్వీస్ నౌ అనేది టికెటింగ్ టూలా? ఈజ్ సర్వీస్ నౌ ఇస్ ఎ టికెటింగ్ టూల్? ఎస్సా? 100% అంటే కాదు. ఓకే. కొంచెం ఎస్ బిగ్ నో, కొంచెం ఎస్ ఎక్కువ నో అనమాట. ఓకే. రైట్. ఎందుకు అసలు చాలా మంది ఎంప్లాయీస్ టికెటింగ్ టూల్ అనేది దీన్ని ఎందుకు పిలుస్తున్నారు, ఏంటి అసలు రీజన్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం గైస్. మనకి అప్లికేషన్స్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో మేజర్ అప్లికేషన్ ITSM. ఓకే. మరి ఈ ITSM లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి? మాడ్యూల్స్, లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. రైట్. వీటిని ఏమంటాం? మాడ్యూల్స్ అంటాం. మాడ్యూల్స్. అందులో ఫస్ట్ వన్ ఇన్సిడెంట్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ రిక్వెస్ట్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ మాడ్యూల్. రైట్. నెక్స్ట్ వన్ చేంజ్ మేనేజ్మెంట్ మాడ్యూల్. నెక్స్ట్ వన్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ మాడ్యూల్. లాట్ ఆఫ్ ఉన్నాయి. ఓకే. రైట్. మరి ఈ మాడ్యూల్స్ అన్నిట్లో కూడా అసలు ఏం జరుగుతుంది? ఇది మాడ్యూల్ నేమ్. ఎవరి మాడ్యూల్లో కూడా ఎప్పుడైతే ఎంప్లాయీ రిక్వెస్ట్ రైజ్ చేశాడో చాలా మంది దాన్ని ఏమంటారంటే టికెట్ రైజ్ చేయడం అంటారు. జనరల్ గా మన అంటే డే టు డే లైఫ్ లో మన వాళ్ళు ఏదైనా ఇష్యూని రైజ్ చేసినప్పుడు దాన్ని టికెట్ రైజ్ చేసి అంటారు. రైట్. ఓకే. ఈ మాడ్యూల్లో మనకి టికెట్ రైజ్ చేస్తే వీళ్ళు రికార్డు ఏం క్రియేట్ అవుతుంది? బ్యాక్ ఎండ్ ఏదైతే హెల్ప్ డెస్క్ ఉందో వాళ్ళు ఒక రికార్డు క్రియేట్ చేసుకుంటారు. రైట్. వన్ సెకండ్. మరి కామన్లీ రైట్, వన్ సెకండ్ గైస్. కామన్ గా ఎలా పిలుస్తారు? రైట్. కామన్లీ పీపుల్ కాల్డ్ ఎలా పిలుస్తున్నారు అని చూద్దాం. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ద్వారా మనకి ఏదైనా రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు లేదా టికెట్ రైజ్ చేసినప్పుడు జనరల్ రికార్డు నేమ్ ఏంటో తెలుసా? ఇన్సిడెంట్. ఇది యాక్చువల్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్. రైట్. ఇలా ఉన్నాయి. మరి ఇనిషియల్ గా మనకి ఈ రికార్డు ఏ పేరుతో రైజ్ చేస్తారు అఫీషియల్ కంటే దాన్ని ఇన్సిడెంట్ అంటాం. ఇన్సిడెంట్ రికార్డు క్రియేట్ చేస్తారు. అంటే ఇన్సిడెంట్ రికార్డు. మన వాళ్ళు ఏమని పిలుస్తారు దాన్ని?
టికెట్ రైట్ చేయడం అంటారు. టికెట్ రైట్ చేయడం అని పిలుస్తున్నారు అనమాట. ఇది ఇన్సిడెంట్ ఎప్పుడైతే మనం రైట్ క్రియేట్ చేస్తారో దాన్ని టికెట్ రైట్ చేయడం అని పిలుస్తున్నారు. కానీ లిటరల్ గా అఫీషియల్ లాంగ్వేజ్ లోపల ఏంది రికార్డు ఇన్సిడెంట్ అనేది అనమాట. మరి రిక్వెస్ట్ కి ఏంటంటే రికార్డ్ లో ఉన్న నేమో రిక్వెస్ట్. ఇది కూడా చాలా మంది ఏమంటున్నారు టికెటింగ్ టూల్ అంటున్నారు. టికెటింగ్ కాల్డ్ టికెటింగ్ టూల్. ఓకే, మరి ప్రాబ్లం మేనేజ్మెంట్ కి ఏమని పిలుస్తున్నారు? ప్రాబ్లం అని పిలుస్తున్నారు రికార్డ్ లో, కానీ బయటికి మాత్రం చాలా మంది టికెట్ రైట్ చేసామని చెప్తున్నారు. నెక్స్ట్ గైస్, చేంజ్ రిక్వెస్ట్ గా దీనికి చేంజ్ రిక్వెస్ట్ అని పిలుస్తున్నారు. దీన్ని కూడా టికెటింగ్ రైట్ చేయడం అంటున్నారు. ఇక్కడ నాలెడ్జ్ ఉంది, నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఆర్టికల్ దీన్ని మాత్రం టికెటింగ్ టూల్ అని అఫీషియల్ గా పిలవట్లేదు. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఈ నాలెడ్జ్ ఆర్టికల్, ఇవన్నీ నాలెడ్జ్ ఆర్టికల్ అంటే ఏంటి, దీంట్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి గురించి మనం అన్వయింగ్ ప్రాసెస్ లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే అసలు ఈ టికెటింగ్ టూలా కాదా. కానీ అఫీషియల్ గా లోపల రికార్డ్స్ లో మాత్రం ఏం చేస్తున్నారు, దీని ఇన్సిడెంట్ అని, రిక్వెస్ట్ అని, ప్రాబ్లం అని, చేంజ్ రిక్వెస్ట్ అని, నాలెడ్జ్ ఆర్టికల్ అని పిలుస్తున్నారు. అయితే వీటి వరకు మాత్రం ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారంటే టికెట్ రైట్ చేయడం అంటున్నారు, ఇన్సిడెంట్ కానీ, రిక్వెస్ట్ కి, ప్రాబ్లమ్ కి, చేంజ్ కి. కానీ నాలెడ్జ్ మేనేజ్మెంట్ లేదా నాలెడ్జ్ ఆర్టికల్ మాత్రం దాని టికెట్ అని పిలవట్లేదు. ప్లస్ ఇది ఓన్లీ ఐటీఎస్ఎం మాడ్యూల్లోనే ఇవి. మరి నెక్స్ట్ ఏమున్నాయి గైస్? నెక్స్ట్ మనకి వెళ్తే వేరే మాడ్యూల్స్ కూడా ఉన్నాయి కదా, వేరే మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. హెచ్ఆర్ఎస్డి ఉంది, హెచ్ఆర్ఎస్డి. ఆ నెక్స్ట్ ఐటీ ఓఎం ఉంది, ఆ నెక్స్ట్ ఐటీ ఏఎం ఉంది, తర్వాత కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ ఉంది. ఇలా లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. సిఎం డిబి ఉంది. వీటిలో ఏ రిక్వెస్ట్ రైట్ చేసినా, ఏ ఇష్యూని నువ్వు క్రియేట్ చేసినా అందులో టికెట్ అని పిలవట్లేదు. అఫీషియల్ నేమ్స్ అనేది ఒక్కళ్ళు కూడా టికెట్ అని పిలవట్లేదు. ఓకే రైట్. హెచ్ఆర్ఎస్డిలో టికెట్ రైజ్ అయితే దాన్ని ఏమని పిలుస్తున్నారంటే ఇక్కడ హెచ్ఆర్ కేసెస్ అని పిలుస్తున్నారు. హెచ్ఆర్ కేసెస్. ఓకే, ఎంప్లాయీస్ కూడా హెచ్ఆర్ఎస్డిలో రైజ్ అయ్యే టికెట్ అని పిలవట్లేదు, హెచ్ఆర్ కేసెస్ అని పిలుస్తున్నారు. మరి ఐటీ ఓఎం లో క్రియేట్ అయ్యేదాన్ని రైట్ ఇక్కడ అలర్ట్ లేదా మనకి ఈవెంట్స్ అంటాం. అలర్ట్ లేదా ఈవెంట్స్ అంటే ఐటీ ఓఎం లో మనం ఏదైనా టికెట్ రైజ్ చేస్తే ఏమని పిలుస్తున్నారు, అలర్ట్ లేదా ఈవెంట్స్ అంటారు. ఐటీ ఏఎం లో చేస్తే అసెట్ అంటున్నారు, అసెట్ రైట్. తర్వాత కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ లో చేస్తే కస్టమర్ కేసెస్ అని పిలుస్తున్నారు, కస్టమర్ కేసెస్ అని పిలుస్తున్నారు. సిఎండిబిలో చేస్తే సింపుల్ గా కాన్ఫిగరేషన్ ఐటమ్స్ అని పిలుస్తున్నారు, కాన్ఫిగరేషన్ ఐటమ్స్. అంటే ఓన్లీ అంటే ఇలా టికెటింగ్ టూల్ పిలవడం కూడా ఎవరు ఎంప్లాయీస్ పిలుస్తున్నారు, కానీ అఫీషియల్ రికార్డ్స్ లో ఏముంటుంది, దాని టికెటింగ్ పిలవరు. ఇన్సిడెంట్ రికార్డ్ అంటే రికార్డ్స్ లో ఇన్సిడెంట్ అనేది, రిక్వెస్ట్ అనే, ప్రాబ్లం అని చేంజ్. కానీ కొంతమంది ఎంప్లాయీస్ వీటిని టికెటింగ్ టూల్ వీటిని యూజ్ చేయడం వల్ల దాన్ని టికెటింగ్ టూల్ అని అనుకుంటున్నారు. కానీ చూడండి, హెచ్ఆర్ఎస్డిలో ఏ ఇష్యూ క్రియేట్ అయినా దాన్ని హెచ్ఆర్ కేసు అని పిలుస్తారు. ఐటీ వశంలో ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని అలర్ట్ లేదా ఈవెంట్స్ అని పిలుస్తున్నారు. ఐటీఏఎంలో ఉన్న వాటిని ఎసెట్స్ అని, సిఎస్ఎంలో కస్టమర్ కేసెస్ అని, సిఎండివిలో కాన్ఫిగరేషన్ ఐటమ్ అని పిలుస్తున్నారు. అంటే టికెటింగ్ టూల్ అనేది లిటిల్ బిట్ కరెక్ట్ అంతే. మేజర్ టికెటింగ్ టూల్ కాదు, మోర్ దాన్ టికెటింగ్ టూల్ అనమాట. లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ చేస్తుంది. ఓకే, ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? నేను చెప్పిన ఈ టాపిక్ లో టికెటింగ్ టూల్ అంటే 100% టికెటింగ్ టూల్ అనేది కరెక్ట్ కాదు. దాన్ని చెప్పాలనుకుంటే ఒక 5% టికెటింగ్ టూల్ లాగా 95% టికెటింగ్ టూల్ కాకుండా మిగతా అడిషనల్ ఫంక్షనాలిటీ చేసే ప్రాసెస్ ఇది చాలా ఫంక్షనాలిటీని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఓన్లీ ఐటీలో ఉన్న ఐటీఎస్ఎంలో ఉన్న కొన్ని మాడ్యూల్స్ లో టికెట్ రైజ్ చేయడం అని పిలుస్తున్నారు ఎంప్లాయీస్, కానీ అది అఫీషియల్ రికార్డ్స్ లో మాత్రం టికెట్ అని కూడా అనట్లేదు. రికార్డ్స్ లో వేరే నేమ్ రాస్తుంటారు.
కానీ ఇది మనం లైక్ ఏం చేస్తాం, డే టు డే లైఫ్లో అలా పిలుస్తున్నారు అంతే. ఓకే రైట్. దీంతో ఒక 2 జనరల్ టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఏంటిది? ఒకటి క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ సర్వీస్ నౌ అనేది డిస్కస్ చేసాం. ఇంకొకటి ఇది టికెటింగ్ టూలా కాదా, అది 100% ఏంటి జస్టిఫికేషన్ అనేది ఒకసారి డిస్కస్ చేసాం. ఇప్పుడు గైస్ మీకు ఓపిక ఉండాలి. ఓకే సెకండ్. ఓకే రైట్. మన కోర్సు డ్యూరేషన్ 2.5 months ఉంటుంది. ఓకే, ఈ కోర్సులో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ రైట్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం బేసిక్స్ అంటే ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాం. ఆర్కిటెక్చర్ ఎలా ఉందో నేర్చుకున్నాం రైట్. ఆ నెక్స్ట్ ఇందులో కొన్ని టాపిక్స్ ఉంటాయి ఈ ఆర్కిటెక్చర్, అంటే ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఉంటాయి. ప్లాట్ఫామ్ ఫీచర్స్, ఎవరీ ప్లాట్ఫామ్ ఫీచర్ గురించి మనం టుమారో ఆన్వర్డ్స్ డే బై డే నేర్చుకుంటాం. అంటే ప్లాట్ఫామ్ ఫీచర్స్. ఓకే రైట్. ఆ తర్వాత అడ్మిన్ ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తాడో నేర్చుకుంటాం. ఆ తర్వాత డెవలపర్ రైట్, డెవలప్మెంట్ ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని ఎలా యూజ్ చేసుకున్నాడు, ఆటోమేట్ చేస్తాడు, బిజినెస్ ప్రాసెస్ అని చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి? ITSM. ఇందులో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇంకా డిస్కస్ చేసాం కదా, లాట్ ఆఫ్ మాడ్యూల్స్. ఇన్సిడెంట్ అని, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్, చేంజ్ మేనేజ్మెంట్ అని, రైట్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అవి డిస్కస్ చేస్తాం ఈ మాడ్యూల్స్. ఆ నెక్స్ట్ ప్రాసెస్లో రైట్ ITOM. అయితే ITOM డిస్కస్ చేసే ముందు CMDB డిస్కస్ చేద్దాం. CMDB నేర్చుకుందాం. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటాం. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అది ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. కొంచెం ఈ CMDBకి ITAMకి కొంచెం రిలేషన్ ఉంటుంది యాక్చువల్గా. కొంత కన్ఫ్యూజ్ చాలా మంది అవుతుంటారు. వేటికి? CMDBకి అండ్ ITAMకి. ITAM అనేది ఇంకొక అప్లికేషన్ యాక్చువల్గా. ఓకే రైట్. ఈ కాంబినేషన్లో ITOM నేర్చుకుంటాం. ITOM అనేది అంత సర్వర్స్ రిలేటెడ్ రైట్, నెట్వర్క్ రిలేటెడ్ మాడ్యూల్ అనమాట, లేదంటే అప్లికేషన్ ఇది. ఓకే, ఇందులో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ నేర్చుకుంటాం రైట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ నేర్చుకుంటాం. ఇంటిగ్రేషన్స్ అంటే మన ప్లాట్ఫామ్కి, మన అప్లికేషన్కి వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మన అన్ని పర్పస్, అన్ని రిక్వైర్మెంట్స్ ను మనం అచీవ్ చేయడానికి ఒక్కోసారి వేరే అప్లికేషన్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అలాంటి సినాల్లో ఇంటిగ్రేషన్స్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటాం. ఓకే, ఎందుకంటే వేరే అప్లికేషన్ లో డేటా ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం, మన పర్పస్ కోసం యూజ్ చేసుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఇంటిగ్రేషన్స్ అంటాం. మన అప్లికేషన్ వేరే అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయడం. ఓకే రైట్. ఆ నెక్స్ట్ ఇంకొక మధ్యలో HRSD, హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ. ఓకే రైట్. మరి ఈ మాడ్యూల్ అంటే ఎక్కువగా వీటి మీదనే మనకి ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. ఈ వస్తే చాలు, మన రెజ్యూమ్ పెట్టి 100% జాబ్ కొట్టుకోవచ్చు. కాల్స్ కూడా హెవీ ఉన్నాయి. HRSD అనేది మనం ఆప్షనల్ యాక్చువల్గా, అయినా సరే మనం డిస్కస్ చేద్దాం. టైం పర్మిట్ చేస్తే ఇది కూడా 100% కవర్ చేస్తాం అన్నమాట. టైం పర్మిట్ చేస్తే, లేదంటే ఈవెన్ ఒక 50% అనేది కవర్ చేస్తాం. అంటే 2.5 months లో అంతకంటే ఎక్కువ పెట్టామంటే సర్వీస్ నౌకి టైము స్టూడెంట్స్ కూడా, ఎందుకంటే చాలా మంది 45 days 2 months అనుకుంటారు. బట్ నేనే ఒక 15 days పెంచాను అనమాట యాక్చువల్గా. ఎందుకంటే లైక్ ఈ మాడ్యూల్స్ అనేది డెప్త్గా డిస్కస్ చేయాలి.
ఎక్స్ట్రా మాడ్యూల్ కూడా సమ్వాట్ డిస్కస్ చేయాలని చెప్పేసి ఒక 15 days ఎక్స్ట్రా తీసుకున్నాం. ఓకే, మరి ఏదైతే అల్టిమేట్ గా ఇక్కడ ఏమేమి రోల్స్ ఉంటాయి గైస్, ఏం రోల్స్ ఉంటాయి? రోల్స్ ఏముంటాయంటే రైట్, అడ్మిన్ రోల్ ఉంటుంది, ఇంకోటి డెవలపర్ రోల్ ఉంటుంది. కొన్ని కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ లో ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ రోల్ ఉంటుంది. యాక్చువల్గా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్, ఓకే, అంటే సపరేట్ గా ఇంటిగ్రేషన్స్ ని చేయడానికి కూడా వేరే అప్లికేషన్స్ లో ఇంటిగ్రేట్ చేయడానికి సపరేట్ స్పెషలిస్ట్ ఉంటారు, ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ అంటారు. ఓకే రైట్, అయితే ఓన్లీ మనం ఒక ఇంటిగ్రేషన్స్ కాదు లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాం. అయితే మెయిన్ అడ్మిన్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. అయితే ఈ అడ్మిన్ డెవలప్మెంట్ అనేది ఈ ITSM లో ఉంటుంది, ఈ ITOM ఈ కాంబినేషన్ లో ఉంటుంది, తర్వాత HRSD లో కూడా ఉంటుంది. ఈ అడ్మిన్ డెవలప్మెంట్ అనేది కామన్ అనమాట ప్రతి మాడ్యూల్. ఈ అడ్మిన్ డెవలప్మెంట్ మనకి కవర్ చేసే ముందు, అంటే డిస్కస్ చేసే ముందు ఈ ఆర్కిటెక్చర్ అండ్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ అనేవి తెలియాలి. ఎందుకంటే అల్టిమేట్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ నే యూజ్ చేసుకునేది అడ్మిన్ అయినా డెవలపర్ అయినా. ఆ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ఎవరు ఇచ్చారు మనకి అంటే ఈ సర్వీస్ నౌ అనే ప్లాట్ఫామ్ వాడు ఇచ్చాడు అనమాట. ఓకే రైట్, ఇప్పుడు నేను ఏమైతే ఈ క్లాస్ లో రిమైనింగ్ టైం డిస్కస్ చేస్తున్నానో, ఒకవేళ టైం పర్మిట్ చేయకపోతే టుమారో డిస్కస్ చేస్తా. ఈ 2.5 months కాదు, మీరు వేరే ఇన్స్టిట్యూట్ లో కానీ వేరే ఫ్యాకల్టీ కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ కూడా మీకు కవర్ అవ్వకుండా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఎక్కడనే వెతుక్కోవచ్చు, ఎండ్ టు ఎండ్ అసలు ఏం జరుగుతుంది. ఇప్పటికి నేను సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయలేం, ఇంకా ఎండ్ టు ఎండ్ ఏం జరుగుద్ది అనేది మనం చూడొచ్చు అనమాట. రైట్, అంటే ఈ అప్లికేషన్ లో మనం ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఏముంటాయి, సర్వీసెస్ ఏముంటాయి, అప్లికేషన్స్ ఏముంటాయి, మాడ్యూల్స్ ఏముంటాయి, ఇక్కడ డెవలపర్ ఏం చేస్తాడు, లైక్ అడ్మిన్ ఏం చేస్తాడు, నెక్స్ట్ అల్టిమేట్ గా ఎంప్లాయీ ఏం చేస్తాడు, ఇక్కడ టెక్నీషియన్ అంటే లైక్ మనకి డెస్క్టాప్ ఇంజనీర్ ఏం చేస్తాడు, మేనేజర్ ఏం చేస్తాడు, ఈ మొత్తం A to Z మనకి డిస్కస్ చేయొచ్చు. ఈ రోజు లైక్ టైం పర్మిట్ చేస్తే ఈ రోజు కంప్లీట్ అవుతుంది, నాకు తెలిసి మోస్ట్లీ అవ్వదు. ఓకే, టుమారో క్లాస్ లో ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేయొచ్చు. అంటే సర్వీస్ నౌ అనేది ఇంకా మనకి స్టార్ట్ అవ్వకుండానే, అంటే ఆ ప్లాట్ఫామ్ మీకు చూపిలే ఇంకా, నేను సింపుల్ గా ఇవాళ టైప్ చేసి వస్తుంది, సింపుల్ దాంట్లో లాగిన్ అయితే మనకి యాక్సెస్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. రైట్, దాన్ని మనకి కొంచెం పేషెన్స్ తో మీరు వింటే, నేను ఒక్కోసారి ఒక కాన్సెప్ట్ 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఎందుకు కొంతమంది ఏంటంటే నెగ్లిజెన్స్ గా వినరు, వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది, విన్న వాళ్ళకి మళ్ళీ వింటే ఏమవుతుంది, లాస్ ఏం కాదు కదా, కొంచెం ఇంకా పర్ఫెక్ట్ అవ్వచ్చు కదా. ఓకే రైట్ గైస్, ఇక్కడ ఒక స్టూడెంట్ నేను ఒక డౌట్ అడిగాడు, దాన్ని ఒకసారి క్లియర్ చేద్దాం. సర్వీస్ నౌ అనేది ఒక కంపెనీ, మరి ఈ కంపెనీలో వీళ్ళకి కూడా ఎంప్లాయీస్ ఉంటారా లేదా? ఎంప్లాయీస్ ఉంటారు. ఈ కంపెనీ వాడు ఏమి ఇచ్చాడు, నవ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చాడు. ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ లో ఏమున్నాయి, లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇచ్చాడు యాక్చువల్గా. అంటే ఇందులో ITSM అని, రైట్, ITOM, తర్వాత HRSD, ఇవే కాదు లాట్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, HRSD లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. నవ్ అనే ప్లాట్ఫామ్ వాడు ఇచ్చాడు. ఓకే, ఆ స్టూడెంట్ డౌట్ ఏంటంటే, సార్ సర్వీస్ నవ్ అనే కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు, మరి అసలు ఇక్కడ అడ్మిన్ ఎవడు, డెవలపర్ ఎవరు, అసలు మనం ఏం చేస్తాము ఏంటని ఒక క్వశ్చన్. ఆల్రెడీ ఈ సర్వీస్ నవ్ కంపెనీ వాడు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చాడు, ఈ ప్లాట్ఫామ్ లో ఈ అప్లికేషన్స్ ఉన్నాయి, డైరెక్ట్ కంపెనీ యూజ్ చేసుకోవచ్చు కదా, అది రెడీమేడ్ కదా, మనతో పని ఏంది, అది ఆల్రెడీ రెడీమేడ్ కదా, డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు కదా, ఆటోమేట్ చేసుకోవచ్చు కదా. మన ఎంప్లాయీస్ తో, అంటే మనం ఇప్పుడు ఈ సర్వీస్ నౌ నేర్చుకుంటే అసలు ఏం చేస్తాము ఏంటంటే ఒక డౌట్ ఆ స్టూడెంట్కి. ఓకే, సర్వీస్ నౌ అనే కంపెనీ వాడు ఇచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ ఎవ్రీ అప్లికేషన్ లో ఏముంటాయి గైస్, మాడ్యూల్స్ ఉంటాయి.
ఏమంటాయి? మాడ్యూల్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో కూడా మాడ్యూల్స్ ఉంటాయి. ఎవ్రీ మాడ్యూల్లో రైట్ లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. ఎవ్రీ మాడ్యూల్ని ఎందుకు యూజ్ చేస్తాము అనేది క్వశ్చన్. ఆల్రెడీ మాడ్యూల్స్ ఉన్నాయి, మరి వీటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా, మనతో పని ఏంటి అనేది. ఓకే, అయితే ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఈ మాడ్యూల్స్ కొన్ని, అంటే మనమేం కస్టమైజ్డ్గా అంటే ఇప్పుడు ఏం కొత్తగా క్రియేట్ చేసిన పనిలా, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు. మరి ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు కదా, మనతో పని ఏంటి అనేది ఆ స్టూడెంట్ డౌట్ అనమాట. ప్రీడిఫైన్డ్ ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాడు కదా A to Z. మనం అడ్మిన్ కానీ డెవలపర్ కానీ ఏం చేయాలి ఇక్కడ అనేది వచ్చాడు. ప్రీడిఫైన్డ్గా ఇచ్చాడు, బట్ వాడు జనరల్ పర్పస్ కోసం ఇచ్చాడు, మన బిజినెస్ రిక్వైర్మెంట్ కోసం. మన అడ్మిన్ రైట్ అంటే ఇప్పుడు ఈ సర్వీస్ అనే ప్లాట్ఫామ్ ని మన కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే కంపెనీలో లాట్ ఆఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బిజినెస్ రైట్ ఇక్కడ ప్రాసెస్ని ఆల్రెడీ క్రియేట్ చేశారు, అంటే మల్టిపుల్ స్టెప్స్, స్టాండర్డ్ స్టెప్స్ క్రియేట్ చేశారు. ఇవి ప్రస్తుతానికి మాన్యువల్గా జరుగుతున్నాయి. మాన్యువల్గా జరగడం వల్ల అల్టిమేట్గా ఎంప్లాయీ టైం వేస్ట్ అవుతుంది, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. మరి వీటిని సాల్వ్ చేయడానికే కదా మనం ఈ సర్వీస్ అనే కంపెనీ ఇచ్చే ఈ ప్లాట్ఫామ్ బై చేసింది. అది ఇయర్లీ బేస్డ్, సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది అనమాట. పేమెంట్ ఓన్లీ కంపెనీస్కి మాత్రం ఇస్తారు, ఇండివిజువల్స్కి ఇవ్వరు అనమాట. ఇవి ఓకే రైట్. ఆ సబ్స్క్రిప్షన్ కూడా ఓన్లీ కంపెనీస్కి మాత్రమే ఇస్తారు, ఇండివిజువల్స్కి ఇవ్వరు రైట్. మరి ఈ బిజినెస్ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయడానికి సర్వీస్ అనే ప్లాట్ఫామ్ తీసుకున్నాం. మరి ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కదా, ప్రీడిఫైన్ అప్పుడు ఆల్రెడీ సంథింగ్ అది ఇచ్చాడు. మన బిజినెస్ రిక్వైర్మెంట్ కి, మన బిజినెస్ ప్రాసెస్ కి ఎగ్జాక్ట్ వాడు ఇచ్చింది సెట్ అవుద్దా? అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయ్యే ఒక ఫామ్ లో కొన్ని ఫీల్డ్స్ ఇచ్చాడు, అది నాకు కొన్ని అవసరం ఉంది, కొన్ని అవసరం లేదు, కొత్తగా యాడ్ ఆన్ చేయాలి అంటే కస్టమైజ్ చేసుకోవాలి. అంటే వాడు జనరల్ పర్పస్ గా అన్నిటికీ కామన్ గా ఏముండొచ్చో అన్ని ఇచ్చుంటాడు. కానీ యాజ్ ఏ మన కంపెనీ, అంటే మన ABC కంపెనీ ఈ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే తీసుకుందో, ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. అప్లికేషన్ ఎవ్రీ మాడ్యూల్ ఉంది కదా. ఎవ్రీ మాడ్యూల్ ఏం చేస్తుందంటే ఒక రైట్ ఈ బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నమాట. ఎవ్రీ మాడ్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సిడెంట్ ఉంది. ఇన్సిడెంట్ అనేది ఒక మాడ్యూల్. ఇన్సిడెంట్ మాడ్యూల్ ఏం చేస్తుంటే మన బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇన్సిడెంట్ మాడ్యూల్ లేదా రిక్వెస్ట్ మాడ్యూల్ లేదా ప్రాబ్లం మాడ్యూల్ లేదా చేంజ్ మాడ్యూల్, ఇవన్నీ ఏం చేస్తానంటే మన బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అలా ఇంప్లిమెంట్ చేయటానికి ఎవరు ఇక్కడ ఆ ఇంప్లిమెంటేషన్ కి కాన్ఫిగరేషన్ ఎవరు చేయాలంటే మన కంపెనీ యొక్క అడ్మిన్. మనం ఒక ఎంప్లాయీని ఈ కాన్ఫిగరేషన్ సెట్ చేయడానికి అడ్మిన్ ని ఒకరిని హైర్ చేసుకున్నాం అంట. ఈ అడ్మిన్ ఏం చేస్తాడంటే మన అప్లికేషన్ తగ్గట్టు మన ఇన్సిడెంట్ ఓపెన్ చేసి ఇందులో మన బిజినెస్ ప్రాసెస్ తగ్గట్టు వాడు ఇంప్లిమెంటేషన్ కి కాన్ఫిగరేషన్ చేస్తాడు అనమాట. అంటే ఒక ఫామ్ ఇచ్చాడు, ఈ ఫామ్ లో నాకు ఇన్ని ఫీల్డ్స్ అవసరం లేదు, నా బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు నా బిజినెస్ ప్రాసెస్ కి ఇన్ని ఫీల్డ్స్ అవసరం లేదు, కొన్ని రిమూవ్ చేస్తా, లేదు కొత్త యాడ్ చేయాలి, కొత్త యాడ్ చేయొచ్చు. అంటే ఆ కస్టమైజేషన్ కి వాడు ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఇచ్చినవి కాకుండా నాకు మన సెట్ అయ్యి మనం సెట్ చేసుకోవాలి. అది అడ్మిన్ ఏం చేస్తుంటే ఇదంతా కూడా సెటప్ చేస్తాడు అనమాట. ఆ బిజినెస్ రైట్ ఇక్కడ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఇన్సిడెంట్ మాడ్యూల్ చూసారా, ఇంప్లిమెంట్. అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాసెస్, బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్సిడెంట్ మాడ్యూల్ ఉంది కదా. మరి ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అడ్మిన్ యూజ్ చేసే ఫీచర్స్ ఏంటి? వాటిని ప్లాట్ఫామ్ ఫీచర్స్ అంటాం. ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసి ఈ అడ్మిన్ రైట్ ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్లో బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అడ్మిన్ ఇక్కడ ఏ ఫీచర్స్ యూజ్ చేసి? ప్లాట్ఫామ్ ఫీచర్స్ లాట్ ఆఫ్ ఉంటాయి, చూద్దాం. ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసి వాడు ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నమాట. అదే ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసి ఇంప్లిమెంటేషన్ అంటే వీటి కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత డెవలపర్, మన ఈ కంపెనీ యొక్క డెవలపర్ ఇన్వాల్వ్ అయ్యి రైట్ దాన్ని ఆటోమేట్ చేస్తాడు. అంటే సెటప్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేట్ చేస్తాడు అన్నమాట. ప్రాసెస్ ఆటోమేట్ చేయడానికి కూడా వీడియో యూజ్ చేసే ఫీచర్స్, అది ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేస్తాడు వీడు కూడా. అంటే అల్టిమేట్ గా ఎవరీ మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మన బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ బిజినెస్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో
అడ్మిన్ అయినా డెవలపర్ అయినా ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసుకుంటాడు. ఆ ప్లాట్ఫామ్ ఫీచర్స్ కి ఇన్బిల్ట్ గా పవర్స్ ఇచ్చేది ఎవరు? ప్లాట్ఫామ్ సర్వీసెస్. ఓకే, రైట్. ఇప్పుడు మన అడ్మిన్ డెవలపర్ మన కంపెనీ, ఎందుకంటే సర్వీస్ కంపెనీ నుంచి ఈ ప్లాట్ఫామ్ అంటే తీసుకుంది కాబట్టి లైసెన్స్ వర్షన్, మన అడ్మిన్ మన డెవలపర్ ఏం చేస్తారంటే రైట్ ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ మన బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఆ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో లైక్ ప్లాట్ఫామ్ ఫీచర్స్ ని కాన్ఫిగర్ చేయాలి. రైట్, ఫీచర్స్ కాన్ఫిగర్ చేయాలి. అది చేసేది ఎవరు అంటే ఈ అడ్మిన్ డెవలపర్ అన్నమాట. అర్థమవుతుందా? రైట్, చూడండి గైస్, నవనే ప్లాట్ఫామ్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఇచ్చింది. ITSM, ITOM, HRSD, అందులో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎవరీ మాడ్యూల్ ఒక బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎవరీ మాడ్యూల్ ఒక బిజినెస్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎవరీ బిజినెస్ ప్రాసెస్ ఒక బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. రైట్, ఇక్కడ ప్రీ డిఫైన్డ్ గా ఇన్సిడెంట్ అని లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి ఇన్సిడెంట్ అంటే మీనింగ్ ఏంటి? అనుకోకుండా జరిగింది, ప్రీ ప్లాన్డ్ కాదు. అనుకోకుండా సంథింగ్ IT రిలేటెడ్ లైక్ సమ్ ఇంటరప్షన్ జరిగింది అని మీనింగ్ అనమాట. ఓకే, రైట్. ఈ మాడ్యూల్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఈ మాడ్యూల్ ని యూజ్ చేసి ఈ బిజినెస్ ప్రాసెస్ లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది డెవలపరు రైట్ అడ్మిన్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? ఈ బిజినెస్ ప్రాసెస్ ని ఈ మాడ్యూల్ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో అడ్మిన్ ఏమో ప్లాట్ఫామ్ ఫీచర్స్ యూజ్ చేసి అది సెటప్ చేస్తాడు, కాన్ఫిగరేషన్ చేస్తాడు థింగ్స్ అన్ని. ఆ తర్వాత వెంటనే డెవలపరు దాన్ని ఆటోమేట్ చేస్తాడు అనమాట. మరి ఇక్కడ అడ్మిన్ డెవలపర్ ఇన్వాల్వ్ అయ్యారు. మరి అసలు మన ఎంప్లాయీ ఎక్కడ ఉన్నాడు? గైస్, ఎంప్లాయీ అనేది ఇంకా ఇన్వాల్వ్ అవ్వడు. వీటిని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మన డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం. అడ్మిన్ డెవలపర్ ఎక్కడ ఉంటాడు? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ లాట్ ఆఫ్ ఉంటాయి. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది, UAT ఎన్విరాన్మెంట్ ఉంటుంది, తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్స్ లాట్ ఆఫ్ ఉంటాయి. ఓకే, వన్స్ అగైన్ ఎన్విరాన్మెంట్స్ లో ఇందులో డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే మన అడ్మిన్ డెవలపర్ ఎక్కడ ఉన్నాడు? ఇనిషియల్ అంటే ఇక్కడ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత దాన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది. ఆ తర్వాత UAT అంటాడు. ఓకే, రైట్. ఇది వచ్చేసి వర్క్ అవుతుందా లేదా అనేది ఈ బిజినెస్ ఓనర్స్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా వెరిఫై చేసుకుంటారు అనమాట. అల్టిమేట్ గా ప్రొడక్షన్ కి వెళ్ళే ముందే, ఇది ప్రొడక్షన్ అంటే లైవ్ కి వెళ్తుంది అనమాట. ఇది లైవ్ ప్రొడక్షన్ అంటే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి గైస్, ITSM లో ఉన్న ఒక మాడ్యూల్ ని తీసుకున్నాం, ఇన్సిడెంట్ మాడ్యూల్ అనేది మన బిజినెస్ ప్రాసెస్ ని అంటే కొన్ని మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేసుకున్నాం. రైట్, ఇదేం చేస్తుంది? బిజినెస్ ప్రాసెస్ అంటే పర్టికులర్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది. ఏంటిది? ల్యాప్టాప్ ఇస్ నాట్ వర్కింగ్. ఒక ఎంప్లాయీ ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు, అది బిజినెస్ ప్రాబ్లం. దాన్ని సాల్వ్ చేయడానికి కొన్ని మల్టిపుల్ స్టెప్స్ అనేది క్రియేట్ చేశారు ఆల్రెడీ. మరి ఈ స్టెప్స్ మాన్యువల్ కాకుండా ఇప్పుడు మనం ఆటోమేట్ చేయడానికి ప్లాట్ఫామ్ తీసుకున్నాం ఆల్రెడీ, సర్వీస్ ప్లాట్ఫామ్ ని. మరి ఇక్కడ మనకి ఆల్రెడీ ITSM IT రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ITSM ఉంది, అందులో మాడ్యూల్స్ ఉన్నాయి. అది ఇన్సిడెంట్ మాడ్యూల్ కాబట్టి లైక్ ఇన్సిడెంట్ మాడ్యూల్ లో మనం ఈ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ లో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోవాలి అడ్మిన్ అండ్ డెవలపర్. అయితే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. మొత్తం కూడా కాన్ఫిగరేషన్ సెటప్ చేసి దాన్ని ఆటోమేట్ చేస్తారు. మరి ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా ఎవరు టెస్ట్ చేయాలి? టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేస్తాడు. మీరు కాన్ఫిగర్ చేసింది తర్వాత లైక్ డెవలప్ చేసి ఆటోమేట్ చేసింది ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఇక్కడ టెస్టర్ ఉంటాడు. ఆ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా మీరు చేసిందని వెరిఫై చేయడానికి. ఆ తర్వాత UAT యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ అంటారు. అంటే అల్టిమేట్ గా బిజినెస్ ఓనర్స్ ఈ అప్లికేషన్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. ఏమైనా ఇష్యూ వస్తుందో వెరిఫై చేసుకుంటారు. బిజినెస్ ఓనర్స్ అంటే మన కంపెనీ ఓనర్స్ లాగా వీళ్ళు యూజ్ చేస్తారు అనమాట. ఆ తర్వాత వర్క్ అవుతుంది అనుకుంటే దీన్ని ప్రొడక్షన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. ఆ చేంజ్ చేసిన మొత్తాన్ని ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ జరగడానికి ఇదంతా కూడా క్రియేట్ చేస్తాం కదా, సెటప్ అంతా, దీన్ని టెస్టింగ్ వస్తుంది, టెస్టింగ్ UAT వస్తుంది, ఆ తర్వాత ప్రొడక్షన్ వెళ్ళి ఇప్పుడు లైవ్కి వెళ్ళిన తర్వాత మాత్రమే మన ఎంప్లాయీ ఇక్కడ ఏదైతే ఫేస్ చేస్తున్నాడో ఇష్యూని మన ఎంప్లాయీ సమ్ రవి అనే ఎంప్లాయీ ఉన్నాడు కదా, ఆ ఎంప్లాయీ ఇప్పుడు మాత్రమే లైవ్కి వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మాత్రమే అప్లికేషన్ యూజ్ చేసుకోగలడు. అప్పటి వరకు అదంతా కూడా డెవలప్మెంట్, టెస్టింగ్, UAT తర్వాత ప్రొడక్షన్కి వచ్చింది. ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు ఎంప్లాయీస్ యూజ్ చేసుకోగలరు. ఇప్పుడు వాడి ఇష్యూని
రైట్ చేస్తాడు అంటే వాడు టికెట్ రైట్ చేస్తాడు. మీ టర్మినల్ చెప్పాలంటే టికెట్ రైట్ చేస్తాడు అంటే ఎంప్లాయీ టికెట్ రైట్ చేయడానికి, వాడు ఇష్యూని రిపోర్ట్ చేయడానికి దానికంటే ముందు లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి. దాని అంతా కూడా సెటప్ చేసి పెడతారు అనమాట. అడ్మిన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో దాన్ని టెస్ట్ చేస్తారు. దాన్ని మళ్ళీ యూఏటీకి వస్తుంది, తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. ప్రొడక్షన్ తర్వాత అప్పుడు మాత్రమే ఎంప్లాయీస్ కి వీటిని యాక్సెస్ ఇస్తారనమాట. అప్పుడు మాత్రమే వీడు టికెట్ రైట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడు. గైస్, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. నెక్స్ట్ మూవ్ అయ్యే ముందు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. లాస్ట్ లో అడగడం అంటే మళ్ళీ మర్చిపోతారు కదా కొంతమంది, అడగచ్చు. ఉన్నాయా డౌట్స్ ఎవరికైనా? గైస్ లేవా? రాజేష్, మధు, రాజు, సాహితి, శివ అందరూ డౌట్స్ ఉంటే అడగచ్చు. నో సార్, డౌట్స్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మనం అంటే డాక్యుమెంట్ మనం ఎండ్ టు ఎండ్ రాయాలంటే ఆల్మోస్ట్ 10 days పడుతుంది. ఏది అసలు సర్వీస్ నోలో ఏం జరుగుతుంది, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అంటే ఒక ఎంప్లాయీ టికెట్ ట్రై ఇచ్చాలంటే ముందు ఆల్రెడీ ఆ ఫంక్షనాలిటీ, ఆ ఫీచర్ అవైలబుల్ ఉండాలి కదా. అది అవైలబుల్ ఉండాలంటే ముందు ఆల్రెడీ ఏం చేసి ఉంటారు, అడ్మిన్ డెవలపర్ కంప్లీట్ చేసి ఉంటారు, అది ప్రొడక్షన్కి వచ్చి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఎంప్లాయీ దాన్ని యూజ్ చేసుకోగలరు. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా, అది చూద్దాం. ఇది ఈరోజు కంప్లీట్ అవ్వకపోవచ్చు, బట్ టుమారో అయినా కంప్లీట్ చేద్దాం. బట్ ఎండ్ టు ఎండ్ గైస్, మీరు ఇప్పుడు కాదు తర్వాత కూడా, అంటే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ క్లాస్ అనేది మీ మైండ్లో ఉండాలి. ఇంకా మనం స్టార్ట్ చేయకుండానే ఎండ్ టు ఎండ్ ఏం జరుగుతుంది అనేది ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసా, దాంట్లో మీరు చూడొచ్చు అనమాట ఏం జరుగుతుంది అనేది. ఓకే రైట్. సర్వీస్ నోలో కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్, రైట్, ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నది. ల్యాప్టాప్ రాహుల్ది వర్క్ అవ్వట్లేదు. ఓకే, ఇది బిజినెస్ ప్రాబ్లం కదా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎంప్లాయీ ఏదైతే లైక్ ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నాడు దాన్ని ఏమన్నా బిజినెస్ ప్రాబ్లం. ఏంటి, రాహుల్ కమ్స్ టు ద ఆఫీస్, ఈ ప్రెసెస్ ద పవర్ బటన్, ల్యాప్టాప్ డస్ నాట్ వర్క్. స్టార్ట్ నౌ, ఆస్క్ యువర్ స్టూడెంట్స్ ఏమంటుంది, రైట్, కెన్ రాహుల్ కంటిన్యూ హిస్ వర్క్? కంటిన్యూ చేయగలడా? ల్యాప్టాప్ అతనికి ఇష్యూ ఉంది, కంటిన్యూ చెయ్యలేడు. అది బిజినెస్ ప్రాబ్లం అన్నమాట. ఓకే, నౌ ద కంపెనీ హ్యాస్ ఎ ప్రాబ్లం. నౌ company has a problem because Rahul cannot work. This is called business problem. Right. ఏంటి, ఎందుకు బిజినెస్ ప్రాబ్లం అంటుంది? బికాస్ ఎవ్రీ కంపెనీ వాంట్స్ ఎంప్లాయీ టు వర్క్. ఎవ్రీ కంపెనీ ఎంప్లాయీ వర్క్ చేయాలని కోరుకుంటుంది కదా, బట్ వర్క్ ఏమి స్టాప్ అవ్వాలని కోరుకోదు, బట్ అనుకోకుండా జరిగింది, అందుకే దీన్ని ఇన్సిడెంట్ అంటున్నాం. ఓకే, ఇఫ్ ఎంప్లాయీస్ కెనాట్ వర్క్, ద కంపెనీ లాసెస్ ప్రొడక్టివిటీ అండ్ మనీ. ఎంప్లాయీ వర్క్ చేయకపోతే ప్రొడక్టివిటీ ఉండదు, మనీ కూడా లాస్ అవుతుంది కంపెనీ. ఇది బిజినెస్ ఇష్యూ. ఈ బిజినెస్ ఇష్యూకి డెఫినేషన్ ఏంటి అంటే, ఏ బిజినెస్ ప్రాబ్లం అంటే బిజినెస్ ప్రాబ్లం కి డెఫినేషన్, బిజినెస్ ప్రాబ్లం ఇస్ ఏ ప్రాబ్లం దట్ ఎఫెక్ట్స్ ద కంపెనీస్ వర్క్ అండ్ నీడ్స్ టు బి సాల్వ్డ్. కంపెనీస్ వర్క్ ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయాలి. దీన్ని మనం ఏమన్నా బిజినెస్ ప్రాబ్లం. నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న మధ్యని ఎస్టర్డే క్లాస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, మీకు ఆల్రెడీ తెలిసింది. ఓకే రైట్. నెక్స్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ గైస్, బిజినెస్ రిక్వైర్మెంట్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే క్లాస్ లో, అదేంటో చూద్దాం. ఓకే, వన్ సెకండ్ గైస్, రికార్డ్ ఏమైనా ఆగిందా? ఓకే రైట్. బిజినెస్ రిక్వైర్మెంట్ ఇప్పుడు వస్తున్నారు ఎవరు, ఒక నిమిషం గైస్. ఓకే, బిజినెస్ రిక్వైర్మెంట్. నౌ ద మేనేజర్ థింక్స్, ఆల్రెడీ ఇష్యూ ఉంది కదా,
ప్రాబ్లం క్రియేట్ అయింది కదా, మెనీ థింగ్స్. ఈ డస్ నాట్ కేర్ అబౌట్ సర్వీస్ నౌ. సర్వీస్ నౌ గురించి ఏం ఆలోచించాడు ఇప్పుడు? ఏం కావాలి వాడికి? ఈ ఓన్లీ కేర్స్ అబౌట్ ద బిజినెస్. హీ సేస్ whenever an employee has a laptop problem, it should be resolved within 2 hours. అది బిజినెస్ రిక్వైర్మెంట్, నాకు ఇమీడియట్ సాల్వ్ అవ్వాలని చెప్తున్నాడు. దాని రిక్వైర్మెంట్ అంట. ఈ డి నాట్ సే క్రియేట్ ఫామ్ క్రియేట్ చేయమని కానీ, లేదంటే ఫ్లో క్రియేట్ చేయమని కానీ, బిజినెస్ రూల్స్ ఇవన్నీ కూడా బిజినెస్ లైక్ మనకి ప్లాట్ఫామ్ ఫీచర్స్ అనమాట. అవేం చెప్పడు, వాడికి ఏం తెలియదు ఇంకా అవి. ఓకే, సింపుల్ గా వాడికి ఇష్యూ సాల్వ్ లైక్ రైజ్ అయినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయమంటున్నాడు. ఓకే, ఈ ఓన్లీ సేస్ దిస్ ఈజ్ ఐ వాంట్, నాకు 2 hours లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని చెప్తాను. దాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్. వై? బికాస్ బిజినెస్ ఫస్ట్ డిసైడ్స్ ఇట్స్ గోల్ బిఫోర్ చూసింగ్ ఎనీ సాఫ్ట్వేర్. రైట్, అంటే వాడి యొక్క గోల్ ఏంటంటే సింపుల్ గా నాకు 2 hours లో సాల్వ్ చేయాలి ఇష్యూని, ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేది బిజినెస్ రిక్వైర్మెంట్ అనమాట. బిజినెస్ రిక్వైర్మెంట్ ఈజ్ ఏ క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ వాట్ ద బిజినెస్ వాంట్స్ టు అచీవ్. బిజినెస్ లో అసలు ఇష్యూ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఏంటనేది అల్టిమేట్ గా అచీవ్ చేయడానికి ఈ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. దాన్ని బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ కూడా నిన్న ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఓకే, నెక్స్ట్ బిజినెస్ ప్రాసెస్. బిజినెస్ ప్రాసెస్ అంటే ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ టు సాల్వ్ ఎవ్రీ బిజినెస్ ప్రాబ్లమ్. ఇట్ ఇస్ ఎ స్టాండర్డ్ కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ స్టెప్స్ టు సాల్వ్ ఎవ్రీ బిజినెస్ ప్రాబ్లమ్. ఓకే, రైట్. ఏముంటాయి అనేది సింపుల్ గా మరి ఈ బిజినెస్ ప్రాసెస్ ని ఎవరు క్రియేట్ చేస్తారంటే బిజినెస్ అనలిస్ట్ మీట్స్ విత్ ఐటీ మేనేజర్, సపోర్ట్ టీము, ఇంజనీర్స్ వీళ్ళందరూ కలిపి అసలు ఇష్యూ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, కొన్ని స్టెప్స్ ఫ్రేమ్ చేద్దాము. మీకు ఏదైనా ఐడియా ఉంటే మీరు ఇన్పుట్స్ ఇవ్వండి. లైక్ నేను నా దగ్గర ఉన్న నేను కూడా ఇన్పుట్స్ ఇస్తాను. అల్టిమేట్ గా కొన్ని ఏదైనా ఇలా బిజినెస్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో కొన్ని స్టెప్స్ డిఫైన్ చేద్దాము, ఫ్రేమ్ చేద్దామని బిజినెస్ అనలిస్ట్ అనేది అడుగుతున్నాడు. ఓకే, టుగెదర్ దే క్రియేట్ దట్ ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? ఎంప్లాయీ రిపోర్ట్స్ ఇష్యూ. ఓకే, ఇనిషియల్ గా ఎంప్లాయీకి ప్రాబ్లం వచ్చినప్పుడు రిపోర్ట్ చేస్తారుగా. ఓకే, రిపోర్ట్ చేస్తాడు. హెల్ప్ డెస్క్ రిసీవ్స్ ద రిక్వైర్మెంట్ రిక్వెస్ట్. హెల్ప్ డెస్క్ రిసీవ్స్ ద రిక్వెస్ట్ అంటే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎవరి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి, ఎంప్లాయీస్ వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రతి కంపెనీలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, టెక్నికల్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్ లో ఫ్రంట్ డెస్క్ ఉంటుంది కదా. ఓకే, రైట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రిక్వెస్ట్ రిసీవ్ చేసుకున్నారు, ఎంప్లాయీకి వచ్చిన రిక్వెస్ట్ ని. ఆ తర్వాత వెంటనే ఏం చేయాలంటున్నాడు? రైట్, వీళ్ళు ఎస్ఐఎన్ ఇంజనీర్ అంటే దీన్ని స్పెషలిస్ట్ ఉంటారు కదా అక్కడ ఆ డిపార్ట్మెంట్ లో, కొంతమంది టెక్నికల్ పీపుల్ ఉంటారు, డెస్క్టాప్ ఇంజనీర్స్, వాళ్ళకి అసైన్ చేయాలి ఈ రిక్వెస్ట్ అని చెప్తున్నాడు. ఓకే, అదొక స్టెప్. నెక్స్ట్ గైస్, ఇంజనీర్ రిపేర్స్ ల్యాప్టాప్. డెస్క్టాప్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నాడో ఆ ల్యాప్టాప్ ని రిపేర్ చేస్తాడు, అది ఇంకొక స్టెప్ అనమాట. నెక్స్ట్ ఎంప్లాయీ కన్ఫర్మ్స్ అంటే ఎంప్లాయీతో కన్ఫర్మ్ చేసుకుంటారు ఇష్యూ సాల్వ్ అయిందా లేదని. క్లోజ్ ద ఇన్సిడెంట్ అయిపోయింది. ఇలా కొన్ని స్టెప్స్ ఉన్నాయి సరే, కలెక్షన్ ఆఫ్ స్టెప్స్. వీటిని నిన్న చూసాం ఆల్రెడీ. వీటిని మాన్యువల్ గా చేయటం వల్ల చాలా డిలే అవుతుంది. ఎందుకంటే మాన్యువల్ అంటే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ లేదా ఎక్సెల్ షీట్స్ ద్వారా సెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా డిలే అవుతుంది, ఎంప్లాయీ టైం వేస్ట్ అవుతుంది, మనకి బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. మరి ఈ స్టెప్స్ చూసారా, ఈ స్టెప్స్ ని ఆటోమేట్ చేయాలి. అంటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, ఎంప్లాయీస్ టైం వేస్ట్ అవుతాయి. ఆటోమేట్ చేయడానికి ఇప్పుడు రైట్, మరి ఈ ప్రాసెస్ జనరల్ గా ఎలాగైనా ఉండొచ్చు, అంటే దిస్ ఆన్ పేపర్ ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, ద ప్రాసెస్ కెన్ వర్క్ ఈవెన్ ఆన్ పేపర్. పేపర్ మీద రాసుకుని ఇలా ఫాలో అవుదామని చెప్పుకోవచ్చు. సో నో సర్వీస్ నౌ ఎట్, ఇంకా సర్వీస్ నౌ ఎంటర్ అవ్వాలా. సింపుల్ ఇప్పుడే బిజినెస్ ప్రాసెస్ అనేది డిఫైన్ చేసినాం. ఓకే, రైట్. బికాస్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ ఏ స్టాండర్డ్ వే ఆఫ్ వర్కింగ్. అంటే అసలు సర్వీస్ నౌ ఉన్నా లేకపోయినా ఈ స్టెప్స్ ని ప్రతి బిజినెస్ లో డిఫైన్ చేసుకుంటారు, మాన్యువల్ గా అయినా సరే ఫాలో అవడానికి. రైట్, వితౌట్ ప్రాసెస్ ఎవ్రీ ఎంప్లాయీ విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్లీ. అంటే ఈ స్టెప్స్ లేకపోతే ఒక ఎంప్లాయీకి అంటే కొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి, ఇంకొక ఎంప్లాయీకి ఇంకొన్ని స్టెప్స్ ఫాలో అయ్యి, కన్ఫ్యూజ్ అయ్యి, డిలే అయ్యి, ఇదంతా కాకుండా సరే ఎలాగే మాన్యువల్ గా అయినా కొన్ని స్టెప్స్ ఫాలో అవుదని చెప్పేసి ఆన్ పేపర్ మీద రాసుకోవచ్చు. ఓకే, రైట్. అంటే మరి ఇప్పుడు ఈ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏంటి? బిజినెస్ ప్రాసెస్ ఇస్ ఎ స్టెప్ బై స్టెప్ మెథడ్. ఇట్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ used to solve business problem.
బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ డిఫైన్ చేశారు కదా, వాటిని మనం బిజినెస్ ప్రాసెస్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు మాన్యువల్ గా చేయటం వల్ల మనకి అల్టిమేట్ గా డిలే అవుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్ళు ఈ ప్రాసెస్ ని, ఈ కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ ని మాన్యువల్ కాకుండా ఆటోమేట్ చేస్తే చాలా ఫాస్ట్ గా సాల్వ్ అవుతుంది కదా ఇష్యూ అని చెప్పేసి అప్పుడు కంపెనీ పర్చేజెస్ సర్వీస్ నౌ కంపెనీ దగ్గరికి వెళ్ళి మాకు మీ ప్లాట్ఫామ్ కావాలి అన్నప్పుడు వాడు వచ్చినేస్తాడు. లైక్ సింపుల్ గా మీరు కంపెనీ అయితే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఏంటి, మనం ఇండివిజువల్ వెళ్తే ఇవ్వడు. అది కూడా లైక్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ అన్నమాట. ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది. ఆ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ బై చేయాలి. ఓకే రైట్. మరి ఇప్పుడు నౌ ద కంపెనీ రిలీజ్ we cannot manage thousands of incidents using phone calls. అంటే ఈ సర్వీస్ నౌ అనే ప్లాట్ఫామ్ లేకుండా మాన్యువల్ గా మనం మేనేజ్ చేయలేమనేది రిలీజ్ అయింది అనమాట. ఎందుకంటే ఫోన్ కాల్స్, ఈమెయిల్ ఎక్సెసిట్స్. సో దే బై ద సర్వీస్ నౌ ప్లాట్ఫామ్. ఈ బిజినెస్ ప్రాసెస్ ని మల్టిపుల్ స్టెప్స్ ని మాన్యువల్ గా చేయడం వల్ల చాలా ఇష్యూ వస్తుంది, కాబట్టి డిలే అవుతుంది, కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బిజినెస్ అందుకు ఏం చేస్తున్నారు, సర్వీస్ నవ్ అనే కంపెనీ నుంచి ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ బై చేస్తున్నారు. అయితే ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. క్లౌడ్ బేస్డ్ అంటే సింపుల్ గా మన బ్రౌజర్ లోకి వెళ్ళి URL ని టైప్ చేస్తే అప్లికేషన్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే రైట్. వాడు లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇస్తాడు. సర్వీస్ మన కంపెనీకి సంబంధించి మనం బై చేసినప్పుడు. సింపుల్. మరి వై? బికాస్ సర్వీస్ నౌ ఆటోమేట్స్ ద బిజినెస్ ప్రాసెస్. ఎందుకు సర్వీస్ నౌ అనే కంపెనీ లైక్ వాడి అప్లికేషన్ ఎందుకు బై చేస్తున్నామా? ఆటోమేట్స్ ద బిజినెస్ ప్రాసెస్. అదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు అల్టిమేట్ గా బిజినెస్ ప్రాసెస్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం, స్టెప్స్ ఏంటనేది, దాన్ని ఆటోమేట్ చేయాలి. అందుకు సర్వీస్ నౌ అనే కంపెనీని మనం రైట్ బై చేస్తాం అనమాట, ఆ ప్లాట్ఫామ్ ని. Instead of remembering every step, ServiceNow performs many of them automatically. Right, lot of steps ని ఆటోమేట్ చేస్తుంది. ఇప్పుడు ServiceNow అనే కంపెనీని మనం రైట్ బై లైక్ ప్లాట్ఫామ్ బై చేసినప్పుడు, అంటే సింపుల్ గా నవ్ అనే ప్లాట్ఫామ్ మనం బై చేస్తాం. ServiceNow కంపెనీని కాదు, ServiceNow ని కాదు. ఓకే, ServiceNow అనే కంపెనీ ఇచ్చే నవ్ అనే ప్లాట్ఫామ్ బై చేస్తాం. ఈ నవ్ అనే ప్లాట్ఫామ్ లో లాట్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. లాట్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే అందులో లాట్ ఆఫ్ ఉంటాయి. రైట్, ఇందులో ITSM, రైట్, ITOM, HR, SD, ఆ తర్వాత ITM, లాట్ ఆఫ్ ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి అప్లికేషన్స్. ఓకే, అంటే నవ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చే అప్లికేషన్స్ ఏంటి బై చేసినప్పుడు అంటే ఈ అప్లికేషన్స్. అందులో రైట్. అయితే మన వచ్చిన ప్రాబ్లం ఏంటి? ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు అనేది అది HR రిలేటెడ్ ప్రాబ్లమా? కాదుగా. ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమా? కాదుగా. IT సపోర్ట్ ప్రాబ్లమా? ఎస్. అంటే ల్యాప్టాప్ ఇష్యూ వచ్చిందంటే IT డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇష్యూ. IT డిపార్ట్మెంట్ లో కొంతమంది టెక్నికల్ టీమ్ ఉంటారు, వాళ్ళు డెస్క్టాప్ ఇంజనీర్స్ అంటాం, వాళ్ళు సాల్వ్ చేయాలి ఇష్యూ. అందుకని ఇది IT రిలేటెడ్ ఇష్యూ. కాబట్టి IT రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ITSM అనే అప్లికేషన్ ఇచ్చింది అనమాట. ఎవరు? నవ్ అనే ప్లాట్ఫామ్. ITSM అనే అప్లికేషన్ లో మనకి రైట్ IT రిలేటెడ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే రైట్. సో వి చూస్ ITSM ఎందుకంటే IT రిలేటెడ్ ఇష్యూ, మన ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లేదు, అందుకు ఆ అప్లికేషన్ ని యూజ్ చేసుకున్న ప్రస్తుతానికి. ఓకే రైట్. బికాస్ ITSM ఇస్ డిజైన్ టు మేనేజ్ IT సర్వీసెస్. ITSM అనేది ఎందుకు డిజైన్ చేశారు? సర్వీస్ నవ్వాడంటే IT సర్వీసెస్ ని మేనేజ్ చేయడానికి, IT సర్వీస్ అంటే IT ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడానికి అని మీనింగ్ అన్నమాట. ఓకే, మరి ఇప్పుడు మన ఇష్యూ వచ్చేసి ఏంటి? ఆ ఇష్యూ ప్రాబ్లం లైక్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లా. ల్యాప్టాప్ అనేది వర్క్ అవ్వట్లా. సెకండ్, మరి అది అందులో ITSM లో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పాను కదా. రైట్, ఇది ITSM అనుకుంటే సెకండ్ ITSM, దీని ఏమంటాం? అప్లికేషన్ అంటాం. అప్లికేషన్. ఈ అప్లికేషన్ నవ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఓకే, ఇందులో లాట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ ఇన్సిడెంట్ మాడ్యూల్ ఉంది. ఇన్సిడెంట్ మాడ్యూల్, ప్రాబ్లమ్ చేంజ్ మాడ్యూల్, రిక్వెస్ట్ మాడ్యూల్, లాట్ ఆఫ్ ఉంటాయి. ఇంకా ఏంటి? మాడ్యూల్ అనమాట, మాడ్యూల్. అయితే ఇక్కడ మనం యూజ్ చేసే మాడ్యూల్ మన ఇష్యూ ల్యాప్టాప్ రిపేర్ కదా, ల్యాప్టాప్ ఇష్యూ. అందుకే అంటే అది ఇన్సిడెంట్, అనుకోకుండా జరిగింది, దానివల్ల ఎంప్లాయీ టైము వేస్ట్ అవుతుంది. కాబట్టి అది IT రిలేటెడ్, అది కూడా ఇన్సిడెంట్. అంటే లైక్ అది
ఇప్పుడు రైజ్ అయింది కాబట్టి రైట్, దాన్ని మనం ఇన్సిడెంట్, అనుకోకుండా జరిగింది ఇన్సిడెంట్ అంటాం. మరి ఈ ఇన్సిడెంట్ ని మనం దీన్ని ఈ మాడ్యూల్ మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలి మన ఇష్యూని సాల్వ్ చేయడానికి. ఈ మాడ్యూల్ ని క్రియేట్ చేయాలి. ఓకే రైట్. మళ్ళీ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ ల్యాప్టాప్ ఈజ్ నాట్ వర్కింగ్. విచ్ మాడ్యూల్? ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలి. ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలి. ఓకే రైట్. ఎందుకు ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలి అనేది, బికాస్ an ఇన్సిడెంట్ మీన్స్, అసలు ఇన్సిడెంట్ అంటే ఏంటి? ఇంటరప్షన్ టు ఏ నార్మల్ ఐటీ సర్వీస్. నార్మల్ ఐటీ సర్వీస్ అనమాట. హెవీ ఐటీ సర్వీసెస్ ఇంటరప్ట్ చేయాలి, ఓన్లీ నార్మల్ ఐటీ సర్వీస్ ని ఇంటరప్ట్ చేసింది, అందుకు దాన్ని ఇన్సిడెంట్ అన్నాం. ఓకే ల్యాప్టాప్ రైట్ వర్కింగ్ అనేది నార్మల్, అది ల్యాప్టాప్ స్టాప్డ్, అది ఇన్సిడెంట్ అనమాట. ల్యాప్టాప్ వర్క్ అవుతుంది నార్మల్, ల్యాప్టాప్ స్టాప్ అయింది కాబట్టి అది ఇన్సిడెంట్ అంటున్నాం. ఈ ఇన్సిడెంట్ మనం హ్యాండిల్ చేయడానికి ఇన్సిడెంట్ మాడ్యూల్ యూజ్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు ఇంకొంచెం ఇంటర్నల్ లోపలికి వెళ్తే రైట్, అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడు అనేది వచ్చాం. ఒకసారి మనం వెరిఫై చేసుకుంటే గైస్, ఇందులో మనకి నవ్వనే ప్లాట్ఫామ్ లో ప్రస్తుతానికి ఈ ఐటీ ఎస్ఎం, అది ఐటీ ఎస్ఎం అనే అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ లో మనం డిస్కస్ చేసే మాడ్యూల్ అంటే ప్రస్తుతంగా మన ఇష్యూ, మన ప్రాబ్లం దేని రిలేటెడ్ అంటే ఇన్సిడెంట్ మాడ్యూల్స్. అంటే ఇన్సిడెంట్ మాడ్యూల్ కు సంబంధించిన మన ఇష్యూ. ఓకే మరి ఈ ఇన్సిడెంట్ మాడ్యూల్ ని అల్టిమేట్ గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మన దగ్గర ఏదైతే కలెక్షన్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయో చూసారా, ఎలా సాల్వ్ చేయాలో, బిజినెస్ ప్రాసెస్ ఉంది చూసారా, ఆ ప్రాసెస్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. దీంట్లో ఇది యూజ్ చేసుకుని మనం ఈ మాడ్యూల్ యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయటానికి ఎవరున్నారంటే అడ్మిన్ ఉంటాడు, తర్వాత డెవలపర్ ఉంటాడు. ఓకే మరి వేటిని యూజ్ చేసుకుని ఈ బిజినెస్ ప్రాసెస్ ని ఈ మాడ్యూల్ యూజ్ చేసుకుని లైక్ ఇందులో ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ప్లాట్ఫామ్ ఫీచర్స్ అన్నమాట. ప్లాట్ఫామ్ ఫీచర్స్ వాటిని ఎవరు ఇచ్చారు? మనం నవ్వనే ప్లాట్ఫామ్ ఇచ్చింది, అది కూడా నవ్వనే ప్లాట్ఫామ్ ఇచ్చింది. వాటికి ఇన్బిల్ట్ గా పవర్స్ ఇచ్చింది ఎవరు? ప్లాట్ఫామ్ సర్వీసెస్. అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే రైట్ గైస్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కెన్ రాహుల్ క్రియేట్ ఇన్సిడెంట్ ఇఫ్ దెర్ ఇస్ నో ఇన్సిడెంట్ ఫామ్? అంటే అసలు అడ్మిన్ అనేవాడు ఎందుకు ఎంటర్ అవుతున్నాడు? ఇప్పుడు వీడు ఇన్సిడెంట్ క్రియేట్ చేయాలి అంటే ఎంప్లాయీ మనకి ఒక ఫామ్ ఉండాలి, వాడి ఇష్యూని మనకి సబ్మిట్ చేయాలంటే వాడి ఇష్యూ ఏంటి, వాడి నేమ్ ఏంటి, వాడి ఇష్యూ ఏంటి అనేది సబ్మిట్ చేయాలి, వాడు ఎంటర్ చేయాలి కదా డీటెయిల్స్. అలా ఎంటర్ చేయాలంటే ఫామ్ ఉండాలి కదా. మరి ఫాము లేకుండా వాడు ఎలా రిపోర్ట్ చేస్తాడు ఇష్యూని? ఇప్పుడు అడ్మిన్ ఎంటర్ అవుతున్నాడు, ఎందుకంటే ఆ ఫామ్ ని వీడు గైస్ రైట్, ఆ ఫామ్ ని వీడు క్రియేట్ చేయాలి. యాక్చువల్గా ఆ ఫామ్ ని రైట్, సమ్ వన్ మస్ట్ ప్రిపేర్ ద సిస్టమ్ ఫస్ట్. అంటే ఎండ్ యూజర్ అంటే ఎంప్లాయీ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోమనే ముందు వాడికి ఫామ్ ని అవైలబుల్ గా క్రియేట్ చేయాలి మన బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు. దట్ ద పర్సన్ ఇస్ అడ్మినిస్ట్రేటర్, అడ్మిన్. ఫామ్ అంటే ఫామ్ ని క్రియేట్ చేయాలి. ఫామ్ ని క్రియేట్ చేయడానికి సెకండ్ ఓకే రైట్, ఫస్ట్ వన్ ఏం చేస్తున్నాడు గైస్, ఫామ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఫామ్ ఓకే, అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ ద ఇన్సిడెంట్ ఫామ్. అంటే ఇన్సిడెంట్ మాడ్యూల్ లో మనం ఇన్సిడెంట్ ఫామ్ ని వీడి ముందు క్రియేట్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి. వై? అడ్మిన్ చేసే పని ఇది ఫస్ట్. ఓకే, రాహుల్ నీడ్స్ స్క్రీన్ టు టెల్ ద సిస్టమ్ వాట్ హ్యాపెండ్. వితౌట్ ఫామ్ దెర్ ఇస్ నో వే టు ఎంటర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడానికి ఏమీ లేదు వాడి దగ్గర. అది ఉండాలంటే ఈ ఫామ్ క్రియేట్ అవ్వాలి. ఈ ఫామ్ ని ఎవరు క్రియేట్ చేస్తారంటే అడ్మిన్ క్రియేట్ చేయాలి. వాడు ఇష్యూని రిపోర్ట్ చేయాలంటే ముందు. ఓకే మరి ఆ ఫామ్ ని వాడు క్రియేట్ చేస్తాడు. ఆ ఫామ్ లో ఫీల్డ్స్ వీడు అడ్మిన్ యాడ్ చేస్తాడు. కొన్ని ఆల్రెడీ ప్రీ డిఫైన్ కొన్ని ఉంటాయి, కొన్ని ఆల్రెడీ అవసరం లేని రిమూవ్ చేస్తాడు. లైక్ లేదు కొత్త కావాలంటే యాడ్ చేస్తాడు. కాలర్ అంటే ఎవడు?
సింపుల్ గా మన అడ్మిన్ లైక్ అడ్మిన్ కాదు, ఎంప్లాయీ నేమ్ అనమాట. ఎంప్లాయీ నేమ్ ఏమి ఇవ్వాలి, కేటగిరీ, వాడికి వచ్చిన ఇష్యూ ఏ కేటగిరీ, హార్డ్వేరా సాఫ్ట్వేరా, ప్రయారిటీ, ఈ ప్రయారిటీ అనేది క్రిటికల్ లేదా లైక్ హైయా మీడియమా లోనా అని చెప్పేసి, ఎందుకంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలంటే క్రిటికల్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది అనమాట సాల్వ్ చేయడానికి. తర్వాత డిస్క్రిప్షన్, అసలు ఏంటి నీ ఇష్యూ ఏంటి, నీ ఇష్యూ ఏంటి నువ్వు డిఫైన్ చేయాలి ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ అనమాట. అంటే ఫామ్ లో ఉన్న ఫీల్డ్స్ ని మనం రైట్ ఇక్కడ ఫామ్ ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్ గా ఫామ్ లో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ముందే కాన్ఫిగర్ చేసి ఉంటాడు ఈ ఫీల్డ్స్ తోటి, రైట్. ఇక్కడ కాలరు, తర్వాత కేటగిరీ, ప్రయారిటీ, డిస్క్రిప్షన్, ఇవన్నీ కూడా. తర్వాత అసైన్మెంట్ గ్రూపు, అంటే ఏ గ్రూప్ కి అసైన్ చేయాలి. అయితే ఇక్కడ డేటాని ఏ గ్రూప్ కి అసైన్ చేయాలో, అసలు ఏ గ్రూప్ కి అసైన్ లైక్ చేయాలనేది ఇక్కడ ఎంప్లాయీకి అనేది పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. దీన్ని ఫిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా తర్వాత ఆటోమేషన్ లో అది ఫిల్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో. ఓకే, ఇది ఆప్షనల్ అనమాట యాక్చువల్ గా. ఓకే రైట్. ఈ ఫామ్ లో ఇవన్నీ కూడా ముందే అడ్మిన్ క్రియేట్ చేస్తాడు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ గైస్, వన్స్ అగైన్ వై ఇక్కడ బికాస్ ఇంజనీర్ నీడ్స్ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ టు అండర్స్టాండ్ ది ఇష్యూ. ఎందుకు ఈ ఫామ్ లో ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, ఈ ఫామ్ క్రియేట్ చేసేది అడ్మిన్. ఈ ఫామ్ లో డీటెయిల్స్ అన్ని ఇవన్నీ కూడా కలెక్ట్ చేయాలంటే ముందు క్రియేట్ చేసి ఉండాలి. ఓకే, మరి ఈ డీటెయిల్స్ అన్ని ఎందుకు అంటే అల్టిమేట్ గా టెక్నికల్ ఇంజనీర్ ఉంటాడు కదా, డెస్క్టాప్ ఇంజనీర్, వాడికి ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. అసలు ఏంటి ఇష్యూ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ఇష్యూ వచ్చింది అనేది. వితౌట్ దీస్ ఫీల్డ్స్ ఎవ్రీ ఎంప్లాయీ వుడ్ రైట్ దేర్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. అంటే అలా ప్రీడిఫైన్డ్ గా ఒక ఫామ్ లో ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వకపోతే ఒక్కొక్క ఎంప్లాయీ ఒక్కొక్క ఫీల్డ్ క్రియేట్ చేసుకుని వాడు సబ్మిట్ చేస్తాడు, అది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఎంప్లాయీ కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఫామ్ యూజ్ చేసుకుని వాడు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మరి డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే ఫామ్ అవైలబుల్ ఉండాలి. ఫామ్ అవైలబుల్ ఉండాలంటే ముందు అడ్మిన్ దీన్ని కాన్ఫిగర్ చేస్తుంటాడు, ఏమేమి ఫీల్డ్స్ ఎంటర్ చేయాలో కూడా కాన్ఫిగర్ చేసి ఉంటాడు. ఓకే, నెక్స్ట్ గైస్ యూజర్స్, రైట్. మరి యూజర్స్ అంటే ఎవరు, ఈ ప్లాట్ఫామ్ ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళంతా యూజర్సే. అంటే యూజర్స్ లో లాట్ ఆఫ్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ ద యూజర్ అకౌంట్స్, అంటే దీన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో ప్రతి యూజర్ కి దీంట్లో అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ క్రియేట్ చేసేది ఎవరు, అడ్మినే. ఓకే, వై, ఎందుకు ఇక్కడ యూజర్ అనేది అకౌంట్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి వీడు అనేది అడ్మిన్. చూద్దాం. సర్వీస్ నో మస్ట్ నో హూ క్రియేటెడ్ ది ఇన్సిడెంట్. అసలు ఎవడు క్రియేట్ చేస్తాడో తెలియాలంటే వీడు దాంట్లో అకౌంట్ ఉండాలి. హూ విల్ ఫిక్స్ ఇట్, అసలు ఎవడు దీన్ని సాల్వ్ చేస్తున్నాడో వాడు కూడా దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండాలి. హూ అప్రూవ్డ్ ఇట్, మేనేజర్, వాడు కూడా ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండాలి. అంటే ఎవరైతే ఇష్యూ ఉందో వాడు ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తున్నాడు, ఎవడు ఫిక్స్ చేస్తున్నాడో, ఎవడు దాన్ని అప్రూవ్ చేస్తున్నాడో మేనేజరు, వీళ్ళందరూ కూడా ఇందులో అకౌంట్స్ క్రియేట్ చేయాలి. యూజర్స్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసేది ఎవరు అంటే అడ్మిన్ క్రియేట్ చేస్తాడు యూజర్ అకౌంట్స్ అన్ని కూడా. ఓకే, ఇందాక ఫామ్ క్రియేట్ చేస్తాడు, ఎందుకంటే ఆ ఫామ్ ని అల్టిమేట్ గా ఎంప్లాయీ యూజ్ చేసుకుని వాటి డీటెయిల్స్ అని సబ్మిట్ చేయాలి. తర్వాత ఇప్పుడు యూజర్స్, ఇప్పుడు ఎంప్లాయీ కూడా ఒక యూజరే. తర్వాత ఎవడైతే సాల్వ్ చేస్తున్నాడో ఇష్యూని వాడు కూడా యూజరే. తర్వాత ఎవడైతే అప్రూవ్ చేస్తున్నాడో ఇన్ బిట్వీన్ మధ్యలో మనకి మేనేజర్ ఉంటాడు, వాడు కూడా ఒక యూజర్. వీళ్ళందరికీ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. ఎవరు క్రియేట్ చేస్తారు, అడ్మిన్ క్రియేట్ చేస్తాడు. ఓకే రైట్ గైస్. నెక్స్ట్ రోల్స్ గైస్. మరి ఎవరి యూజర్ కి, ఇందులో యూజర్స్ అన్నారుగా, యూజర్స్ ఎవరున్నారు, ఎంప్లాయీ అనే యూజర్ యాడ్ అయి ఉన్నాడు, తర్వాత డెస్క్టాప్ ఇంజనీర్ యాడ్ అయి ఉన్నాడు, తర్వాత మేనేజర్ యాడ్ అయినాడు, వీళ్ళంతా యూజర్స్. మరి అడ్మిన్ గివ్స్ పర్మిషన్స్ అంటే వేడికి ఏ పర్మిషన్ ఉండాలి అనేది కొంచెం. అంటే నార్మల్ ఎంప్లాయీకి ఏముండాలి, వాడు ఓన్లీ క్రియేట్ చేయాలి, ఇన్సిడెంట్ ని డిలీట్ చేయడానికి ఇవ్వకూడదు పర్మిషన్, లేదా అప్డేట్ చేయడానికి ఇవ్వకూడదు పర్మిషన్. అంటే డిలీట్ అప్డేట్లు ఇవన్నీ కూడా ఎవరు చేయాలి, అడ్మిన్ చేయాలి. ఓకే, మరి తర్వాత ఈ ఇంజనీర్ చూసావా, దీన్ని సాల్వ్ అయినప్పుడు వాడు అప్డేట్ చేస్తాడు ఇష్యూని. ఇంజనీర్ అంటే లైక్ మనకి డెస్క్టాప్ ఇంజనీర్ అనమాట. అంటే ఎంప్లాయీకి ఓన్లీ క్రియేట్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఇంజనీర్ ఓన్లీ అప్డేట్ చేయడానికి. అప్డేట్ అంటే ఏంటి, సింపుల్ గా దీన్ని సాల్వ్ అయినప్పుడు వాడు స్టేటస్ అప్డేట్ చేస్తాడు అనమాట, ఇష్యూ సాల్వ్ అయినప్పుడు. తర్వాత మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. ఈ పర్మిషన్స్ మాత్రమే వీళ్ళకి ఇవ్వాలి. వాడి యొక్క రోల్ ని బట్టి వాడికి పర్మిషన్ అసైన్ చేయాలి. అలా అసైన్ చేసేది ఎవరు, అడ్మిన్. ఓకే, వై అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం గైస్. నాట్ ఎవ్రీవన్ షుడ్ పర్ఫార్మ్ ఎవ్రీ యాక్షన్. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఎంప్లాయీ ఉన్నాడు, వాడికి డిలీట్ చేసే ఆప్షన్ ఇస్తే వేరే ఇన్సిడెంట్ కూడా డిలీట్ చేస్తాడుగా. ఓకే, వాడికి ఓన్లీ క్రియేట్ చేయడం వరకే, రైట్. తర్వాత మేనేజర్ ఓన్లీ అప్రూవ్ చేయడం వరకే, అడ్మిన్కి మాత్రం అన్ని యాక్సెస్ ఉంటుంది. వాడు లైక్ అది దాన్ని డిలీట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, అన్ని చేయొచ్చు, వాడే కాన్ఫిగర్ చేస్తాడు మొత్తం కాబట్టి. ఓకే, రైట్. వాడికి అన్ని పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట అడ్మిన్కి. ఇక్కడ లింకప్ చేసుకోవాలి, ప్రతి కాన్సెప్ట్ ని లింకప్ చేసుకుంటే ఎండ్ టు ఎండ్ మీరు ఏమైతే నేర్చుకోబోతున్నారో ప్రతిదీ కూడా చాలా సింప్లిఫైడ్ అవుతుంది అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. నేను చెప్పేది ఒక స్టోరీ లాగా చెప్తాను ఇప్పుడు, సింప్లిఫై చేసుకోవడానికి. ఓకే గైస్, లాట్ ఆఫ్ ఉంది ఇంకా మన వాళ్ళకి అంత పేషెన్సీ, ఎందుకంటే ఇనీషియల్ గా ఆ మైండ్ సెట్ ఉండదు కాబట్టి ఎక్కువ టైం కూర్చోవాలి నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ ఉండదు. ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో కొంతమందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఎంత టైం అయినా కూర్చుంటారు. అందుకని ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా. నెక్స్ట్ లాట్ ఆఫ్ ఉందన్నమాట, ఇంకా ఇది డెవలప్మెంట్ ప్రాసెస్ లోనే ఉంది, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. అడ్మిన్ వీటిని కాన్ఫిగర్ చేస్తున్నాడు. వీటి కాన్ఫిగరేషన్ కోసం లాట్ ఆఫ్ ఈ ప్లాట్ఫామ్ ఫీచర్స్, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ఫామ్ అనేది ఒక ఫీచర్, తర్వాత టేబుల్ క్రియేట్ అవుతుంది అదే ఒక ఫీచర్, లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ ఫీచర్స్ తర్వాత లింక్అప్ చేద్దాం. వాటికి ఇన్బిల్ట్ లోపల ఏదైతే ఫార్స్ ఇస్తున్నారో ప్లాట్ఫామ్ సర్వీసెస్ లింక్అప్ చేయొచ్చు. ఈ అడ్మిన్ అండ్ డెవలపరు ఇవన్నీ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేస్తున్నాడు, రేపు అది టెస్టింగ్కి వెళ్తుంది, ఆ తర్వాత దాన్ని లైక్ ఇంకొక ఎన్విరాన్మెంట్ యూనిట్ ఎన్విరాన్మెంట్ వెళ్తుంది, ఆ తర్వాత ప్రొడక్షన్కి వెళ్తుంది. అప్పుడు మాత్రమే ఈ ఎంప్లాయీకి ఈ ఫామ్ అవైలబుల్ గా ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రం వాడు టికెట్ ట్రై చేయొచ్చు, అప్పుడు వాడికి ఫామ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇవి వాడు సబ్మిట్ చేస్తే ఆ టికెట్ అనేది లైక్ మన ఐటీ టీంకి వెళ్ళి వాడు టెక్నికల్ ఇంజనీర్ కి అసైన్ చేస్తే వాడు దాని మీద వర్క్ చేసి అల్టిమేట్ దాన్ని సాల్వ్ చేస్తాడు అనమాట. ఏం జరుగుతుంది ఎవరి స్టెప్ అనేది చూద్దాం నెక్స్ట్. ఓకే, ఈరోజు క్లాసు ఇక్కడితో ఆపుతున్నాను. ఈ డాక్యుమెంట్ ఎందుకు ఇచ్చానంటే ఈ ప్రతి స్టెప్ అనేది ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే మనం మనుషులం కాబట్టి కొన్ని స్టెప్స్, ఇంత డాక్యుమెంట్ మనకి ఓవరాల్ గా నేను చెప్పాలంటే స్టెప్స్ మిస్ అవ్వచ్చు. అందుకని మీకు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తా. ఈ డాక్యుమెంట్ నువ్వు 2.5 కాదు, నువ్వు 10 years వర్క్ చేసినా కూడా ఇదే ఉంటుంది, ఇదే ఫ్లో ఉంటుంది. సర్వీస్ నౌలో ఎండ్ టు ఎండ్ ఇదే ఉంటుంది. ఓకే రైట్. టుమారో ఏదైతే ఉందో పెండింగ్ రేపు కంప్లీట్ అయ్యి రేపు రైట్. ఇంకొకరికి కొంతమందికి ఇంకో డౌట్ ఉంది గైస్, ఏంటంటే ఆ డౌట్ చెప్తాను చూడండి సార్. యాక్చువల్గా పెయిడ్ వర్షన్ కదా, పెయిడ్ సర్వీస్ నవ్ అనే ప్లాట్ఫామ్, మరి కంపెనీస్ కు మాత్రమే ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్. మనం ఏం పేమెంట్ చేయట్లేదు కదా, సర్వీస్ నవ్ అనే కంపెనీ ఇచ్చే ఆ నవ్ అనే ప్లాట్ఫామ్ మనకి ఎలా అవైలబుల్ ఉంటుంది ఫ్రీగా అనేది క్వశ్చన్. ఒకవేళ వాడు ఓన్లీ పెయిడ్ వర్షన్ ఓన్లీ కంపెనీస్ కి మాత్రమే అది యాక్సెస్ ఇస్తే మరి అందులో ఎంప్లాయీస్ వర్క్ చేయాలి కదా, చెయ్యాలంటే అసలు ఎలా ఉంటుందో ప్లాట్ఫామ్ తెలియాలి కదా. వాడు అడ్మిన్ అయినా డెవలపర్ అయినా ఎవడైనా ఒకప్పుడు ఒక లెర్నింగ్ ప్రాసెస్ లో అంటే నేర్చుకునే కదా వెళ్ళింది ఎంప్లాయ్మెంట్ కి, మరి వాడు ఎలా నేర్చుకోవాలి అంటే వీడు సర్వీస్ అనే వాడు కంపెనీ వాడు తెలివిగా ఏం చేశాడంటే ఒక సపరేట్ ఫ్రీ వర్షన్, ఒక పీడిఐ అంట, పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ అనేది ఒకటి ఫ్రీగా ఇచ్చాడు. ప్రతి ఎవడైనా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ ఫంక్షన్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. బట్ నువ్వు కంపెనీలో నువ్వు అప్లికేషన్ అఫీషియల్ గా నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే మాత్రమే నువ్వు బై చేయాలి అంటాడు అనమాట. నువ్వు పర్సనల్ గా నువ్వు నేర్చుకోవడానికి లెర్నింగ్ ప్రాసెస్ కి A to Z మొత్తం యాక్సెస్ ఫ్రీగా ఉంటుంది. అది ఉంది కాబట్టే మనం ఇక్కడ లెర్నింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం అడ్మిన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంటిగ్రేషన్ యాక్టివిటీస్ అన్ని ఈ పీడిఏలో చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనం కంపెనీస్ కి ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి చాలా మంది అప్లై చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వర్క్ చేయగలుగుతున్నారు కాబట్టి ఇలా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని కంపెనీ వాళ్ళు బై చేస్తున్నారు. అసలు ఎవరికి తెలియదు అనుకో వర్క్, కంపెనీ వాడు బై చేసి ఏం చేస్తాడు ఆ ప్లాట్ఫామ్ ని ఎవరికి తెలియకపోతే వర్క్ చేయడం అనేది. అందుకు సర్వీస్ నో కంపెనీ వాడు రైట్ ఎంటర్ప్రైజ్ వర్షన్ వచ్చేసి పెయిడ్ వర్షన్ పెట్టాడు, పీడిఐ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ అనేది మన లెర్నింగ్ ప్రాసెస్ ఇచ్చాడు అనమాట మొత్తం. అందులో మనం డెవలప్మెంట్ తర్వాత లైక్ అడ్మిన్ తర్వాత ఇంటిగ్రేషన్స్ అన్ని అప్లికేషన్స్ అవైలబుల్ ఉంటాయి మనకి, ఏదైనా మనం దాంట్లో చూడొచ్చు అనమాట, చేసుకోవచ్చు ఫ్రీగా. ఓకే రైట్. ఎనీ డౌట్స్ గైస్, ఎనీ డౌట్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఉంటే అడగచ్చు.
ఉన్నాయా? గైస్ స్పీక్ అవుట్. ఎవరికైనా ఉంటే అడగొచ్చు, లేదంటే టుమారో క్లాస్లో మీట్ అవుదాం. సార్ చెప్పండి. సార్ మన జావా స్క్రిప్ట్ ఇట్లా మనకు డెవలపర్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ ఉండాలి కదా, నేర్చుకుంటాం కదా. 100% మనం నేర్చుకోవాలి కదా. డెవలపర్ అవ్వాలంటే, ఆటోమేట్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ చేయగలుగుతున్నాం అంటేనే నువ్వు డెవలపర్. సార్ లేకుండా నువ్వు మనకు డెవలపర్. చెప్పండి. రియల్ టైమ్ స్కినారియోస్ అట్లా మీరు ఇప్పుడు చెప్పింది కదా సార్, అట్లనే డైలీ ప్రతి దానికి అట్లా చెప్తారా సార్? ఇప్పుడు మీకు ఇంకా సర్వీస్ నేను ప్లాట్ఫామ్ ఓపెన్ చేయకుండా ఎంత చెప్పానంటే, ఓకే, అదే అదే మీరు ఇట్లా ఇక్కడ హైదరాబాద్ కాదు, వైజాగ్, లైక్ ఇది బెంగళూరు కానీ ఎట్టైనా వెళ్ళండి, ఏ ఫ్యాకల్టీ నేను మీరు టచ్ చేసి ఒక డెమో తీసుకుని, ఒక 2-3 డెమోలు తీసుకుని, నేను ఈ కాన్సెప్ట్స్ టచ్ చేసిన కాన్సెప్ట్స్ ఎవడైనా మీరు యూట్యూబ్లో ఎత్తుకోండి ఒకసారి, లాట్ ఆఫ్ ఉన్నాయి కదా ట్యూటోరియల్స్. ఎవడైనా చెప్తున్నాడేమో ఒకసారి నాకు, సార్ ఇతను చెప్తున్నాడు అని చెప్పేసి నాకు పంపించండి ఒకసారి వీడియో. ఓకే, అదే అంటే ఇప్పుడు సార్ అంటే రియల్ టైం ప్రతిదీ ఇట్లా టాస్క్ రియల్ టైమ్ స్కిన్నర్స్ గిట్లా చెప్తారా సార్? అదేనమ్మా, ఇంకా నువ్వు కంపెనీలోకి వెళ్తే ఏం చేస్తావు అనేది అంతా డిస్కషన్ ఉంటుంది ప్రతి. బట్ ఓకే అవన్నీ సార్. చేయాలంటే ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ గురించి చెప్తాను, ఇది అర్థం కాకపోతే రేపు అసలు ఫామ్ అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఫామ్ ఏంటి, టేబుల్ ఏంటి, తర్వాత ఈ అడ్మిన్ ఎందుకు చేయాలి, డెవలపర్ ఏం చేయాలి, ఆటోమేషన్ చేసేది ఏంటి, అసలు డెవలపర్ ఆటోమేషన్ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఇవంతా బేసిక్స్ తెలియాలి కదా. కొంతమందికి బోర్ కొట్టొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బోర్ కొట్టినా కొట్టొచ్చు, ఇబ్బంది లేదు నాకు. బట్ మనకి జీరో నుంచి నేర్చుకోవాలి. బేస్ లేకుండా నీకు ఆన్ టాప్ అప్ తర్వాత నువ్వు అర్థం కావు. చాలా మందిని చూసాను నేను, బేసిక్స్ స్టాండర్డ్ ముందు స్టెప్ లేకుండా, ఓకే సార్ రైట్, ఏమి అర్థం కావని తర్వాత. అందుకే నేను ఇంత టైం పెట్టి కూడా మీకు రైట్ ఈ బేసిక్స్ అనేది, ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది అనేది ఇంటెంట్ డిస్కస్ చేస్తాను. సరే, ఏ రీప్లేస్ అవుతుంది సార్ దీన్ని మన ఎప్పుడు కూడా కాన్ఫిగరేషన్స్ అనేవి అంత సింపుల్ గా రీప్లేస్ చేయదు. కాన్ఫిగరేషన్ బేస్డ్ అంటే సెటప్. ఓకే, ఇప్పుడు కొన్ని థింగ్స్ ఇప్పుడు నేను చెప్పాను, యాక్చువల్గా ప్రీ డిఫైన్డ్ కొన్ని ఇచ్చాడు. ఈ అడ్మిన్ ఏం చేస్తున్నాడు, రైట్, కొన్ని థింగ్స్ ని యాడ్ చేస్తున్నాడు, కొన్నిటిని డిలీట్ చేస్తున్నాడు. ఏ అనేది స్పెసిఫిక్ థింగ్స్ ని యాడ్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా అంతగా చేయగలదా? ఓకే రైట్, అంటే మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ లో, ఏ ఎఫెక్ట్ చేసే లేటెస్ట్ టెక్నాలజీస్ లో సర్వీస్ అనేది కూడా ఒక టెక్నాలజీ అనమాట. ఓకే, ఇప్పుడు అంతా డెవలప్మెంట్ నుంచి అంతా కూడా రైట్ ఇలా సర్వీస్ నౌకు చాలా మంది వస్తున్నారు. ఇది ప్రోగ్రామింగ్ నుంచి వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా. ఎందుకంటే నేర్చుకోవడం సింపుల్, ఏ అనేది పెద్ద ఎఫెక్ట్ చేయట్లేదు. ప్లస్ ఇది ప్రతి కంపెనీ యూజ్ చేయాలి దీన్ని, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ని ఆటోమేట్ చేయకపోతే ఏమవుతుంది, అల్టిమేట్ కంపెనీకి లాస్ కదా. అలా ఆటోమేట్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని వీడు ఇచ్చాడు కదా. సరే, వాడు ఫెసిలిటీస్ ఇచ్చాడు, అమౌంట్ తీసుకున్నాడు, అది ఓకే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్? రాజేష్, ఎనీ డౌట్స్? మైక్ వర్క్ అవ్వట్లేదా? ఓకే, నో డౌట్స్. ఓకే, ఓకే గైస్, ఏమైనా నిన్న ఈరోజు క్లాస్లో అటెండ్ అవ్వక ముందు మీ మైండ్ ఎలా ఉంది సర్వీస్ నుంచి, అటెండ్ అయిన తర్వాత ఏమైనా తెలుసుకున్నారా లేదా అనేది వచ్చింది, చెప్తారా? నా క్లాసు అటెండ్ అయిన తర్వాత ఏం నేర్చుకున్నారు, సర్వీస్ అంటే అంతకుముందు మీకు కొంత ఏమైనా ఐడియా ఉంటే ఏంటి, నా క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీకు ఆ చేంజెస్ అనేది ఏమైనా రైట్ ఏమైనా ఐడెంటిఫై చేశారా? నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ ఏంటంటే స్ట్రాంగ్, అంటే డెప్త్ కాన్సెప్ట్ని సింప్లిఫై చేయడం, అది నా స్ట్రెంగ్త్.
ఓకే, రైట్. ఎందుకంటే ఆల్రెడీ నేను డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను గైస్. డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, రైట్. ఓకే గైస్, థ్యాంక్ యూ, మరి బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్ బాయ్.